కంట్రోల్ ఫ్లో అనేటువంటి కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు యాజ్ యూజువల్‌గా మీరు గనుక మన ఛానెల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మన ఛానెల్ చూస్తూ మీకు ప్రోగ్రామింగ్‌లో ఏవైనా గనుక డౌట్స్ ఉన్నట్లయితే యూట్యూబ్ కామెంట్స్‌లో అడగొచ్చు. లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో సురేష్ టెక్ ఛానెల్‌ని ఫాలో అయ్యి పర్సనల్‌గా నాతో చాట్ చేసినట్లయితే ఆ యొక్క డౌట్స్‌ని నేను క్లియర్ చేసేస్తాను. ఓకే. పైథాన్‌లో కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఆ స్టేట్మెంట్స్ అంటే ఏమిటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇవి చాలా ఇంపార్టెంట్ ఎందుకోసమంటే మనం చాలా ప్రాజెక్ట్స్ చేస్తుంటాం కదా! ఈ విధంగా చేసినప్పుడు చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ఈ యొక్క కంట్రోల్ ఫ్లోస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో, అది చిన్న నోట్ పాయింటు. జస్ట్ ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. ఓకే. ఓకే. కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుకునే ముందు మన యొక్క నిజ జీవితంలో రియల్ లైఫ్ సినారియోస్ కొన్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారనుకోండి. ఓకే. చాలా చాలా ఇంటెన్స్‌గా జరుగుతుంది. చాలా అసలు ఒక రేంజ్‌లో ఉంది. మంచి మ్యాచు. లాస్ట్ బాల్‌కి 6 కావాలి. ఓకే. లాస్ట్ బాల్‌కి 6 కొడితే మ్యాచ్ గెలుస్తాము. లాస్ట్ బాల్‌కి 6 కొట్టకపోతే మ్యాచ్ ఓడిపోతాం. ఎందుకంటే లాస్ట్ ఒక బాల్‌కి 6 రన్‌లు కావాలి. ఓకే. ఇలాంటి సిట్యుయేషన్ మనం నిజ జీవితంలో చాలా సార్లు చూసే ఉంటాం. అయితే ఇక్కడ మీరు ఈ స్టేట్మెంట్ బాగా గమనిస్తే 2 కేసులున్నాయి. 6 కొడితే గెలుస్తాం. 6 కొట్టకపోతే ఓడిపోతాం. ఇఫ్ ఒకవేళ 6 కొడితే గెలుస్తాం. ఎల్స్ కొట్టకపోతే ఓడిపోతాం. చూసారా? అది ఒక కండిషన్ అంతే కదా! అది ఒక సినారియో. అలా కాకుండా ఇప్పుడు చూడండి 'ట్రిపుల్ ఆర్' మూవీ రిలీజ్ అయిందనుకోండి. ఓకే. 'ట్రిపుల్ ఆర్' మూవీ రిలీజ్ అయినప్పుడు ఆ మూవీ అనేది యావరేజా? హిట్టా? సూపర్ హిట్టా? అనేది మనం ఏ విధంగా తేలుస్తాము? ఆ మూవీకి వచ్చినటువంటి రేటింగ్ ప్రకారం. అంతే కదా! ఒకవేళ 10 కనుకుందాం రేటింగ్. సో, 10 కనుగొన్నప్పుడు మనకి ప్రజలిచ్చినటువంటి రేటింగ్ అనేది 5 లేదా అంతకన్నా తక్కువుందనుకోండి, దాన్ని యావరేజ్ కింద మనం పరిగణించొచ్చు. అలా కాకుండా ప్రజలిచ్చినటువంటి రేటింగ్ అనేది 5-8 మధ్యలో ఉందనుకోండి, అప్పుడది హిట్ అని చెప్పొచ్చు. అలా కాకుండా 8 కన్నా ఎక్కువుందనుకోండి, అదప్పుడు సూపర్ హిట్ అని చెప్పొచ్చు. సో, ఈ విధంగా మన నిజ జీవితంలో ప్రతిసారి మనం కొన్ని డెసిషన్స్ తీసుకుంటుంటాం. బేస్డ్ ఆన్ సమ్ స్టాటిస్టిక్స్, బేస్డ్ ఆన్ సమ్ కండిషన్స్ అని చెప్పుకోవచ్చు. అలానే మన యొక్క ప్రోగ్రామింగ్‌లో కూడా ఇటువంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా మనం డీల్ చేయాలి? మన ప్రోగ్రామింగ్‌లో ఏ విధంగా రాయాలి? ప్రోగ్రామ్‌కి ఏ విధంగా చెప్పాలి? అన్నదాన్ని తేల్చేదే కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అనమాట. ఓకే. అందులో ఫస్ట్‌దొచ్చేసి ఇఫ్. మనం నేర్చుకున్నాం కదా ఫస్టు. ఇఫ్ లాస్ట్ బాల్ వాస్ 6. లాస్ట్ బాల్ 6 కొడితే గెలుస్తాము. లేదు అనుకోనంటే ఓడిపోతామనమాట. సో, ప్రోగ్రామింగ్‌లో ఏం చేయాలి అనుకోనంటే ఇఫ్ అనేటువంటి ఒక స్టేట్మెంట్‌ని మనం ఉపయోగిస్తే అటువంటి సినారియోస్‌ని మనం రాసేయొచ్చనమాట. ఓకే. దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది మరి? ఇఫ్ అని చెప్పేసి ఒక కండిషన్ ఉంటుందనమాట. ఒకవేళ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయ్యిందనుకోండి, దాని కిందున్నటువంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకి ఎగ్జిక్యూట్ అవుతాయనమాట. అది ఇఫ్. ఇఫ్ యొక్క సింటాక్స్. సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నామంటే ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ప్రోగ్రామ్ రాసి ఏ విధంగా వర్క్ అవుతుందనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే. ఇది మన ప్రీవియస్ ప్రోగ్రామ్. డాటా టైప్స్ గురించి నేర్చుకున్నాం కదా! సో, ఒకవేళ మీరు గనక డాటా టైప్స్ కాన్సెప్ట్ అనేది మిస్ అయ్యుంటే మాత్రం 100% చూడండి. చాలా డీటెయిల్డ్‌గా, చాలా క్లారిటీగా చెప్పామనమాట. ఓకే. సో, ఇప్పుడేం చేద్దాం అనుకోనంటే ఇంకొక ప్రోగ్రామ్ క్రియేట్ చేద్దాం. సో, కంట్రోల్ ఎన్ నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ ఉపయోగిస్తున్నాను. సో, నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌లో కంట్రోల్ ఎన్ కొట్టాను. ఇప్పుడేం చేద్దాం అనుకోనంటే సింపుల్‌గా కంట్రోల్ ఫ్లో ప్రోగ్రామ్ అని చెప్పేసి సింపుల్‌గా ఒక కామెంట్ ఇచ్చాను. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తాననమాట. ఓకే. కంట్రోల్ ఫ్లో ప్రోగ్రామ్ డాట్ పీవై. ఓకే. అండ్ సేవ్ యాస్ టైప్ కూడా మీరు పైథాన్‌లోకి మార్చుకోవాలి. ఓకేనా. ఇక్కడ మీరు చూసుకుంటే నేను పైథాన్‌లోకి మార్చాను. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తున్నాననమాట. ఓకే కదా! ఓకే. ఒకవేళ మీరు గనక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే దీని ముందు చాలా చాప్టర్స్ అన్నీ ఉన్నాయి. ఆ చాప్టర్స్ కూడా చూసినట్లయితే మీకు పైథాన్‌లో ఒక మంచి ఐడియా, ఒక మంచి గ్రిప్ అనేది వస్తుందనమాట. సరే. సో, ఇప్పుడు మనం ఫస్ట్ చూసినటువంటి కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ ఏంటి? ఇఫ్ అనమాట. సో, మీకు ముందే చెప్పాను. లాస్ట్ బాల్ అనేది 6 కొడితే మనం గెలుస్తాము. లేదనుకోనంటే ఓడిపోతాం. సో, ఓకే. సో, ఇప్పుడేం చేద్దాం అనుకోనంటే లాస్ట్ బాల్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాను. అందులోన 4 కొట్టామనమాట. ఒకవేళ లాస్ట్ బాల్ 4 కొట్టారనుకుందాం. ఇప్పుడు నేనేమని రాస్తాను అనుకోనంటే నా స్టేట్మెంట్‌లో ఇఫ్ లాస్ట్ బాల్ ఓకే. ఈజ్ ఈక్వల్ టు ఏదైనా ఒకటి ఈక్వలా కాదా అనేది చెక్ చేసుకోవడం కోసం మనం ఇటువంటి ఈక్వల్ ఆపరేటర్‌ని ఉపయోగిస్తాం. ఇది ఆల్రెడీ మనం ఆపరేటర్స్ కాన్సెప్ట్‌లో డిస్కస్ చేసాం. ఓకే కదా! సో, మనం రాయాల్సినటువంటి కండిషన్ ఇది. ఇది కండిషన్ అనమాట. ఇఫ్ తర్వాత మనం ఏం రాయాలి? ఒక కండిషన్. ఆ కండిషన్ అనేది
తర్వాత మనం ఏం చేయాలంటే కండిషన్ పక్కన కాలన్ పెడతామనమాట. ఓకే. సో, కాలన్ పెట్టిన తర్వాత ఒకవేళ ఈ కండిషన్ అనేది ట్రూ అయితే ఓకే. అప్పుడు ఏం చేయాలనుకుంటున్నాము అనేది దాని కింద రాయాలి. అయితే దాని కింద డైరెక్ట్‌గా ఇలా రాసేయకూడదనమాట. ఓకే. మనం ఇండెంటేషన్ ఫాలో అవ్వాలి. ఓకే. ఇండెంటేషన్ ఏంటి అనుకోనంటే కొంత స్పేస్ ఇవ్వాలనమాట. ఒక ట్యాబ్ స్పేస్ నేనిచ్చాను. ఓకే. నా కీబోర్డ్‌లో ట్యాబ్ ఎంటర్ చేశాననమాట. సో, ఇక్కడ మనం ఏం రాద్దాం అనుకోనంటే ప్రింట్ 100 మ్యాచ్ అంటే మ్యాచ్ గెలిసాము అని చెప్పేసి రాస్తున్నాననమాట. ఓకే కదా! ఇప్పుడు ఇది ప్రింట్ అవ్వాలి అంటే ఏంటనుకోనంటే, ఈ కండిషన్ అనేది మనకి ట్రూ అవ్వాలి కదా! సో, ఈ కండిషన్ ట్రూ అవ్వాలంటే లాస్ట్ బాల్‌లో 6 ఉండాలి. సో, కాబట్టి నేను జస్ట్ ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ కండిషన్ ట్రూ అవ్వాలి. దానికోసం ఏం చేస్తున్నాను అనుకుంటే లాస్ట్ బాల్‌లో జస్ట్ 6 పెట్టాననమాట. సో, 6 పెట్టిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఈ ప్రోగ్రామ్‌ని రన్ చేద్దాం. ఓకే. ఎలా రన్ చేస్తాము? py అని చెప్పేసి కంట్రోల్ ఫ్లో ప్రోగ్రామ్ డాట్ పై చూసారా ఏమనొచ్చింది? 100 మ్యాచ్ అనొచ్చింది. ఓకే. ఎందుకోసం? లాస్ట్ బాల్‌లో 6 ఉంది కాబట్టి ఈ యొక్క ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. ఒకవేళ లాస్ట్ స్టేట్మెంట్‌లో 4 ఉందనుకుందాం. ఓకే. సో, లాస్ట్ స్టేట్మెంట్‌లో 4 ఉంటే ఏమైంది? ఏమి ప్రింట్ అవ్వలేదు. ఎందుకోసం అనుకోనంటే లాస్ట్ బాల్‌లో 4 ఉంది. ఇక్కడికొస్తుంది. ఇక్కడికొచ్చిన తర్వాత లాస్ట్ బాల్‌లో 4 ఉంది కదా! 4 6తోని సమానం కాదు. ఓకే. ఇది ఫాల్స్ అయింది. సో, ఫాల్స్ అయింది కాబట్టి ఏమవుతుందనుకోనంటే మరి ఇది లోనకెళ్ళదనమాట. అంటే ఈ యొక్క లోన ఉన్నటువంటి ఈ యొక్క స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వదు. బయటకొచ్చేస్తుందనమాట. ఇలా బయటకొచ్చేసింది. ఇంక బయట ఇంకేం లేదు కదా! సో, లేదు కాబట్టి మనకేమి ప్రింట్ అవ్వలేదనమాట. ఓకే. సో, ఆ విధంగా ఏంటంటే ఇఫ్ స్టేట్మెంట్ అనేది వర్క్ అవుతుంది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు 6 కొడితే 100 మ్యాచ్ అని అన్నాము. ఒకవేళ 6 కొట్టకపోతే లాస్ట్ ద మ్యాచ్ అని రాయాలి అంటే అప్పుడేం చేస్తాము అనుకోనంటే ఇక్కడ ఎల్స్ అని చెప్పేసి మనం రాసుకోవచ్చనమాట. ELSE అని చెప్పేసి ఇలా కాలమ్ ఇచ్చిన తర్వాత దీని కింద ఇక్కడ మళ్ళీ రాసుకుంటామనమాట. ఏంటని? లాస్ట్ ద మ్యాచ్. ఇది ఇఫ్ ఎల్స్ కండిషన్ అనమాట. ఓకే. మనం ఫస్ట్ చూసింది ఏంటి అనుకోనంటే ఇది ఓన్లీ ఒక్క ఇఫ్. అలా కాకుండా ఏంటి అనుకోనంటే ఇఫ్ ఎల్స్ అని కూడా ఉంటుందనమాట ఇది. ఇది ఇఫ్ ఎల్స్ అనమాట. వాట్ ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఇఫ్ ద కండిషన్ డస్ నాట్ మెట్ అప్పుడేం చేస్తాం అనుకోనంటే ఈ విధంగా ఎల్స్ అని రాసుకుంటామనమాట. ఇవి యాక్చువల్‌గా వెరీ బేసిక్స్. బట్ జస్ట్ ఒకవేళ అసలు ప్రోగ్రామింగ్‌లో ఇప్పటి వరకు టచ్ లేనోళ్ళు ఈ వీడియో చూస్తే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను చెప్పాననమాట. సో, ఇక్కడ ఏంటి మనం చేసాము? ఫస్ట్ ఇఫ్ చూసాము. ఆ తర్వాత ఇఫ్ ఎల్స్ అనేటువంటి కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ కూడా చూసామనమాట. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే లాస్ట్ బాల్‌లో 6 పెడదాం. లాస్ట్ బాల్‌లో 6 పెడితే ఏం జరుగుతుంది? మనం గెలుస్తాం. అంతే కదా! 100 మ్యాచ్. అలా కాకుండా 6 కాకుండా ఏది పెట్టినా కూడా మనం ఏం జరుగుతుంది అనుకోనంటే లాస్ట్ ద మ్యాచ్. ఓకే కదా! సో, ఇఫ్ అదే విధంగా ఇఫ్ ఎల్స్ ఈ 2 చూసాం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాల్సింది ఏంటి అనుకోనంటే ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఈ కండిషన్ ఏదైతే ఉందో ఇది ఫ్రీగా ఇలాగైనా రాసుకోవచ్చు. లేదు అంటే ఈ కండిషన్‌ని మీరు ఇలా బ్రాకెట్స్‌లో కూడా పెట్టుకోవచ్చనమాట. ఎన్‌క్లోజ్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ ఈస్ ఫైన్ అనమాట. ఒకసారి దీన్ని మనం రన్ చేసి చూద్దాం. చూసారా? సో, ప్రాబ్లమ్ ఏమీ రాదనమాట. ఓకే. ఒకవేళ మీరు డైరెక్ట్‌గా అలా వదిలేయొచ్చు. లేదు అనుకోనంటే ఆ కండిషన్‌ని మీరు ఈ విధంగా బ్రాకెట్స్‌లో ఎన్‌క్లోజ్ చేయొచ్చనమాట. 2 ఎనీథింగ్ ఈస్ ఫైన్. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే లెట్స్ రైట్ ఎ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ఎ నంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ నాట్. ఓకే. యూజర్ దగ్గర నుండి ఒక నంబర్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ నంబర్ అనేది ఈవెనా లేకపోతే ఆడా అనేది మనం చెక్ చేయాలి. ఓకే. చేద్దాం. సో, ఏమేం చేద్దాము? దానికోసం ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే. ఇది మనకు ఓకే. ఇప్పుడు నేను ఇది డిలీట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది మనకు అవసరం లేదు. లేకపోతే ఏం చేస్తున్నానంటే జస్ట్ ఇది కామెంట్ పెడతాననమాట. ఓకే. మనకి మల్టీ లైన్ కామెంట్స్ తెలుసు కదా! సో, దీన్ని నేను మల్టీ లైన్ కామెంట్స్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనుకోనంటే జస్ట్ సింపుల్‌గా ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ఏ నంబర్ ఈజ్ ఆడ్ ఆర్ ఈవెన్ అలా సింపుల్‌గా ఒక కామెంట్ రాసుకున్నాను. కామెంట్ రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే యూజర్ దగ్గర నుండి ఇన్‌పుట్ తీసుకోవాలి. అంతే కదా! సో, యూజర్ దగ్గర నుండి ఇన్‌పుట్ ఎలా తీసుకోవాలో మనకు తెలుసు. ఇన్‌పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నంబర్. సో, యూజర్ దగ్గర నుండి ఒక నంబర్ తీసుకుంటున్నాం. అయితే మీకు తెలుసు ఇన్‌పుట్ ద్వారా మనం ఏమి తీసుకున్నా కూడా అది స్ట్రింగ్ లానే వస్తుంది. ఆ స్ట్రింగ్‌ని మనం ఇంటిజర్‌లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో, కాబట్టి ఏం చేస్తున్నానంటే దీన్ని నేను ఇంటిజర్‌లోకి కన్వర్ట్ చేస్తున్నానన్నమాట. ఓకే. మీకు తెలుసు కదా టైప్ కన్వర్షన్.
ఓకే. ఒకవేళ మీరు గనక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే, లేదంటే ఈ పైథాన్ వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే, మన యొక్క ముందు వీడియోస్ చూస్తే నేనేం చెప్తున్నాననేది మీకు ఇంకా బాగా అర్థమవుతుందనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసాం. ఓకే. సో, ఇప్పుడు ఏం చేశాననుకోనంటే ఇన్‌పుట్ అనేది ఎప్పుడూ కూడా స్ట్రింగ్ ఇస్తుంది. దాన్ని నేను ఇంటిజర్‌లో కన్వర్ట్ చేశాననమాట. సో, అప్పుడు నాకేంటంటే ఎంటర్ చేసినటువంటి నంబర్ వస్తుంది. దాన్ని ఒక వేరియబుల్‌లో పెట్టాననమాట. ఓకే. ఇక్కడ నంబర్ అని కాదు, మీకు ఇష్టం వచ్చింది ఏదైనా పెట్టొచ్చు. జస్ట్ మనకి కొంచెం మీనింగ్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి నంబర్ అని పెట్టాననమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఏదైతే యూజర్ ఇన్‌పుట్ ఇస్తున్నాడో అదేమొచ్చో ఇందులో ఉంటుందనమాట. ఓకే. ఈ నంబర్‌లో ఇప్పుడుంది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ప్రోగ్రామ్ రాస్తాం. ఏమని? ఇఫ్ మన కండిషన్. ఇఫ్ నంబర్ ఓకే. ఒక నంబర్ అనేది ఈవెన్ అని ఎప్పుడంటాము? 2 ద్వారా భాగించబడితే సంపూర్ణంగా. ఓకే. భాగించబడితే అది ఈవెన్ అవుతుంది. లేదు అనుకోనంటే అది ఆడ్ అవుతుంది. అంతే కదా! సో, నంబర్ మాడ్యులర్ 2 మీకు మాడ్యులర్ గురించి ఆల్రెడీ చెప్పాను. మాడ్యులర్ ఏం చేస్తుంది మనకి రిమైండర్ ఇస్తుంది. వేరేజ్ డివ్ ఇదేం చేస్తుంది మనకి కోషెంట్ ఇస్తుంది. ఓకే. మనం ఇక్కడ ఉపయోగించవలసింది ఏంటంటే మాడ్యులర్ ఈజ్ ఈక్వివలెంట్ టు 0 అంటే ఏంటి? మనం ఇచ్చినటువంటి నంబర్ అనేది 2 చేత భాగించబడుతుంది అని దీని అర్థమనమాట. ఒకవేళ అలా జరిగితే అప్పుడు మనం ఏం చేస్తున్నాము అనుకోనంటే ప్రింట్ ఇట్ ఈస్ ఈవెన్ నంబర్ అని రాస్తున్నామనమాట. ఓకే. అలా కాదు ఎల్స్ అంతే కదా! ఆ నంబర్ అనేది 2 చేత భాగించబడలేదనుకోండి. అప్పుడది ఆడ్ అంతే కదా! సో, ఎల్స్‌లో నేనేం చేస్తున్నాననుకోనంటే ప్రింట్ ఇట్ ఈజ్ ఆడ్ నంబర్ అని చెప్పేసి రాశాననమాట. సరిపోయింది కదా! ఓకే. ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తాను. ఓకే. ఎంటర్ ఎ నంబర్. ఓకే. 10 ఇచ్చాను. ఏమనొచ్చింది? ఇట్ ఈజ్ ఈవెన్ నంబర్. ఎందుకంటే 10 అనేది ఈవెన్ నంబర్. మళ్ళీ ఇంకొకసారి రన్ చేద్దాం. ఓకే. ఎంటర్ ఎ నంబర్. ఇప్పుడేమిద్దాం? 13 ఇద్దాం. ఇట్ ఈజ్ ఆడ్ నంబర్. సరిపోయింది కదా! సో, ఆ విధంగా ఏంటంటే మనం సింపుల్‌గా ఇఫ్, ఎల్స్ కండిషన్‌ని ఉపయోగించుకొని ఒక నంబర్ అనేది యూజర్ ఇచ్చినటువంటి నంబర్ అనేది ఈవెన్ నంబరా? లేకపోతే ఆడ్ నంబరా? అనేది మనం సింపుల్‌గా ఒక ప్రోగ్రామ్‌ని రాసామనమాట. అయితే మీరిక్కడ ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ రాస్తున్నప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇప్పుడు చూడండి నేనేం చేస్తున్నాననుకోనంటే ఇక్కడ నేను ఇండెంటేషన్ కోసం ఈ గ్యాప్ ఇచ్చాను. ప్రింట్ ముందు చూసారా ఈ గ్యాప్. ఒకవేళ మీరు ఇది ఇవ్వలేదనుకోండి. ఓకే. ఒకసారి రన్ చేద్దాం. చూసారా? మీకక్కడ ఎర్రర్ వచ్చింది. ఏమనొచ్చింది? ఇండెంటేషన్ ఎర్రర్ అని చెప్పేసి. సో, పైథాన్‌లో ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికోసం ఆల్రెడీ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. సో, కాబట్టి ఒకవేళ మీరు మిస్ అయ్యుంటే ఆ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. ఓకే. ఫైన్. సో, ఇప్పుడేంటి అనుకోనంటే మనం ఇఫ్ ఎల్స్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి నెస్టెడ్ ఇఫ్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి అనేది ఫస్ట్ నేను చెప్తాననమాట. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏమీ లేదు. ఒక ఇఫ్ స్టేట్‌మెంట్‌లో ఇంకొక ఇఫ్ స్టేట్‌మెంట్ ఉంది అనుకోండి. దాన్ని ఏమంటాం అనుకోనంటే నెస్టెడ్ ఇఫ్ అంటామనమాట. ఓకే. ఇంతకుముందు మనం ఇఫ్ స్టేట్‌మెంట్ రాసాం కదా! అందులోని ఇంకొక ఇఫ్ స్టేట్‌మెంట్ రాసామనుకోండి. అప్పుడేమవుతుంది అనుకోనండి అది నెస్టెడ్ ఇఫ్ అవుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ write a program to check whether a number is divided by both 2 అండ్ 4. ఓకే. మనం ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఆ ప్రోగ్రామ్ అనేది ఎలాగుండాలి అనుకోనంటే, ఇన్‌పుట్ తీసుకున్న తర్వాత ఆ యొక్క ఇన్‌పుట్ అనేది ఆ యొక్క నంబర్ ఏదైతే ఉందో, ఆ నంబర్ అనేది 2 ద్వారా అదే విధంగా 4 ద్వారా డివైడ్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేయాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌పుట్ అనేది 8 ఇచ్చాడనుకోండి. ఓకే. 8 అనేది ఏంటి? 2 ద్వారా అదే విధంగా 4 ద్వారా రెండింటి ద్వారా కూడా మనకి డివైడ్ అవుతుంది. అంతే కదా! సో, డివైడ్ అవుతుంది కాబట్టి కంగ్రాట్స్ డివైడెడ్ బై బోత్ 2 అండ్ 4. అలా కాకుండా 10 ఇచ్చాననుకోండి. 10 అనేది 2 ద్వారా డివైడ్ అవుతుంది. కానీ 4 ద్వారా డివైడ్ అవ్వదు. ఓకే. సో, కాబట్టి సారీ అనొచ్చింది. అదేవిధంగా 7 అనేది 2తోని అసలు అవ్వదు. ఓకే. 2తోని అవ్వనప్పుడు 4తోని మరి చెక్ చేయకపోయినా పర్వాలేదు. కాబట్టి దీనికి కూడా సారీ వస్తుందనమాట. సో, అంటే ఏంటంటే మనం ఇచ్చినటువంటి నంబర్ అనేది బోత్ 2 మరియు 4 ద్వారా డివైడ్ అయితే అప్పుడు మనం కంగ్రాట్స్ అని చూపించాలి. ఓకే. దీనికోసం ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే. ఇప్పుడేం చేస్తున్నాననుకోనంటే సేమ్ అదే ప్రోగ్రామ్‌లో ఏం చేస్తున్నాననుకోనంటే సింపుల్‌గా ఓకే. ఇక్కడ మనకేంటనుకోనంటే ఇంతకుముందు మనం ఇది చేసాం కదా! ఇప్పుడు దీన్ని జస్ట్ కామెంట్ చేద్దామా? లేకపోతే ఇదే మోడిఫై చేసుకుందామా? దీన్నే మోడిఫై చేసుకుందాంలే. ఎనీథింగ్ ఈస్ ఫైన్. ఇంతకుముందు మనం ఏం చేస్తున్నాము? ఒక నంబర్‌ని తీసుకుంటున్నాం. ఫైన్ బాగానే ఉంది. ఓకే. ఒక నంబర్‌ని మనం తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఏంటనుకోనంటే మనం ఫస్ట్ చెక్ చేయాల్సిందేంటి? వెదర్ థిస్ నంబర్ ఈస్ డివైడెడ్ బై 2 ఆర్ నాట్ అనేది ఫస్ట్ చెక్ చేయాలి. 2 అనుకో ఆ తర్వాత నేను 4 తోటి అవుతుందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. సో, అందుకోసం ఏం చేస్తున్నాననుకోనంటే ఇఫ్ ద నంబర్ ఈస్ డివైడెడ్ బై 2 ఫైన్. ఈ నంబర్ అనేది 2 తోటి డివైడ్ అవుతుంది. ఒకవేళ ఈ నంబర్ అనేది 2తో డివైడ్ అవ్వట్లేదనుకోండి. ఇక్కడ నేనేం చేస్తున్నాననుకోండి సింపుల్‌గా సారీ అని చెప్పేస్తాననమాట. అలా కాకుండా
2తో డివైడ్ అయ్యింది. బాగానే ఉంది. ఇప్పుడు నేనేం చేయాలనుకోనంటే 2తోనైతే డివైడ్ అయ్యావు. 4తో కూడా నువ్వు డివైడ్ అవుతున్నావా లేదా అనేది నేను చెక్ చేయాలి. సో, కాబట్టి ఏం చేస్తాననుకోనంటే నంబర్ మాడ్యులర్ 4 ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ నేను చెక్ చేస్తున్నానంటే ఆ నంబర్ అనేది 2 తోటైతే అయ్యింది. ఓకే. లోనకొచ్చావు. లోనకొచ్చిన తర్వాత ఇది 4తో కూడా అవుతుందా లేదా అనేది ఇప్పుడు నేను చెక్ చేస్తాననమాట. ఒకవేళ అయ్యింది అనుకో అక్కడ ఏం చేస్తాననుకోనంటే ప్రింట్ కంగ్రాట్స్ ఏమని ప్రింట్ చేయాలి మనం? కంగ్రాట్స్ డివైడెడ్ బై బోత్ 2 and 4. డివైడెడ్ బై బోత్ 2 and 4 ఇలా మనం ప్రింట్ చేస్తామనమాట. ఓకే. ఇక్కడ ఒకవేళ ఇది అవ్వలేదు అనుకోండి. ఓకే. అవ్వకపోతే అప్పుడు మనం ఏం చేస్తాము? ఎల్స్‌లో మనం ఏం చేస్తాం అనుకోనంటే ఇక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాం. సారీ అని చెప్పేసి. ఓకే. ఈ కింద స్టేట్మెంట్‌ని డిలీట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంతకు ముందు రాసామనమాట. ఇప్పుడు ఒక్కసారి జస్ట్ ఫ్లో చూద్దాం. ఫస్ట్ ఎంటర్ ఎ నంబర్ అని వస్తుంది. సో, ఆ నంబర్ అనేది అందులోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఫస్ట్ 2 తోటి డివైడ్ అవుతుందా లేదా చూస్తాం. సో, 2తో డివైడ్ అవుతుంటే అప్పుడు మనం ఏం చేస్తాము? 4తో కూడా అవుతుందా లేదా చెక్ చేస్తాం. అలా కాకుండా 2 తోటి డివైడ్ అవ్వలేదనుకోండి. అప్పుడేంటి సింపుల్‌గా నువ్వు 2తోనే అసలు డివైడ్ అవ్వలేదు అని చెప్పేసి సారీ చెప్పేస్తాం. అలా కాకుండా 2తో డివైడ్ అయిందనుకోండి. సరే నువ్వు 2తో డివైడ్ అయ్యావు. 4తో డివైడ్ అవుతున్నావా లేదా చెక్ చేస్తున్నాను. సో, 4తో డివైడ్ అయ్యావనుకోండి. అప్పుడు దాని అర్థం ఏంటి? మనం ఇచ్చినటువంటి నంబర్ అనేది 2 తోటి డివైడ్ అయ్యింది. అదేవిధంగా 4తో డివైడ్ అయ్యింది. సో, కాబట్టి అప్పుడు ఏం చేస్తాము? కంగ్రాట్స్ అని చెప్పేసి రాస్తాం. అలా కాకుండా 2తో డివైడ్ అయ్యి 4తో డివైడ్ అవ్వలేదనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామనుకోండి సింపుల్‌గా సారీ చెప్తామనమాట. అయితే ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ ఒక్క ఇఫ్ స్టేట్మెంట్‌లో నేను ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ రాసాననమాట. సో, దీన్ని ఏమంటాము అనుకోనంటే నెస్టెడ్ ఇఫ్. ఒక ఇఫ్‌లో ఇంకొక ఇఫ్ ఉంటే దాన్ని ఏమంటాం అనుకోనంటే నెస్టెడ్ ఇఫ్ అంటామనమాట. సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకోండి ఈ ప్రోగ్రామ్‌ని రన్ చేస్తాను. ఎంటర్ ఎ నంబర్. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం సింపుల్‌గా 12 అని ఇద్దాం. సో, 12 అనేది ఏంటి? కంగ్రాట్స్ డివైడెడ్ బై బోత్ 2 and 4. ఆఫ్‌కోర్స్ 12 అనేది 2తోని అదేవిధంగా 4తోని డివైడ్ అవుతుంది. సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే 13 ఇద్దామా? 13 ఇద్దాం. సారీ వచ్చింది. ఎందుకంటే అది 2తో డివైడ్ అవ్వలేదు. అలా కాకుండా ఇంకేమైనా నంబర్ 10 ఇద్దాం ఈసారి. సో, 10 ఇస్తే అది 2తో డివైడ్ అవుతుంది. కానీ 4తో అది డివైడ్ అవ్వదు. సో, కాబట్టి సారీ వచ్చిందనమాట. చూసారా? సో, ఈ విధంగా సింపుల్ అనమాట. అంటే మనకిచ్చినటువంటి రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం ప్రోగ్రామ్స్ రాసేయడమే. ఓకే. ఇప్పుడు మనం చూసింది ఏంటి అనుకోనంటే నెస్టెడ్ ఇఫ్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఏంటి అనుకోనంటే ఇఫ్, ఎల్స్ ఇఫ్ లాడర్ అనమాట. ఓకే. ఎల్స్ ఇఫ్‌ని మనం ఎలా చేస్తాం అనుకోనంటే ఈఎఫ్ పైథాన్‌లో ఇలా అనమాట. ఓకే. జావాలో అయితే డైరెక్ట్‌గా మనకు ఎల్స్ ఆ తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చేసి ఇఫ్ అని రాస్తాము. కానీ పైథాన్‌లో ఏంటి అనుకోనంటే ఈఎల్ఐఎఫ్. ఈఎల్ అంటే ఎల్స్, ఇఫ్ అనమాట. ఓకే. దీన్నేమంటాం అనుకోనంటే దీన్నేమంటాము అనుకోనంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అంటామనమాట. ఓకే. ఓకే. సో, ఆ ప్రోగ్రామ్ చేసే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్‌ని బేస్ చేసుకొని మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్ కంప్లీట్ చేసేసారు. ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత బీటెక్‌లో జాయిన్ అవ్వడం కోసం మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాసారనమాట. సో, ఎంసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకొక ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ వచ్చిన తర్వాత ఏం చేస్తాము? మనం కౌన్సెలింగ్ చేస్తాం. అంతే కదా! సో, బీటెక్ కాలేజెస్ కోసం కౌన్సెలింగ్‌కి అప్లై చేస్తాం. సో, అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుంది? మనకొచ్చినటువంటి ర్యాంక్‌ని బేస్ చేసుకొని మనకొక కాలేజ్ వస్తుంది. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకోనంటే సింపుల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ మీకు 37,400 ఓకే. 37,400 మీ ర్యాంక్ వచ్చిందనుకో. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 37,000కి దగ్గరలో వచ్చింది. అయితే ఒకవేళ ఏమని రాయాలి ప్రోగ్రామ్? రైట్ ఏ ప్రోగ్రామ్ టు అసైన్ కాలేజ్ 1 ఓకే. ఇక్కడ నేను కాలేజ్ 1 అని సింపుల్‌గా రాసాను. ఎందుకోసమంటే మళ్ళీ ఆ కాలేజెస్ నేమ్ స్పెసిఫై చేసి ఓన్లీ కొన్ని స్పెసిఫై చేస్తే అట్లా బాగుండదు కదా! అని చెప్పేసి నేను సింపుల్‌గా కాలేజ్ 1 అని పెట్టాను. మీకు మీరు ఇష్టం వచ్చినటువంటి కాలేజ్ పెట్టుకోవచ్చు. ఓకే. అసైన్ కాలేజ్ 1 ఇఫ్ ద ర్యాంక్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000 అంటే మీకొచ్చినటువంటి ర్యాంక్ అనేది 1000 కన్నా లేదా 1000 ఉంటే మీకు కాలేజ్ 1 అనేది వస్తది అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అలా కాకుండా ఒకవేళ మీ ర్యాంక్ అనేది 1000 కన్నా ఎక్కువ, 10,000 కన్నా తక్కువ ఆ మధ్యలో ఏదైనా ఉందనుకోండి మీకు కాలేజ్ 2 వస్తుందనమాట. అలా కాకుండా మీ యొక్క ర్యాంక్ అనేది 10,000 నుండి 40,000 మధ్యలో ఉందనుకోండి. అప్పుడు మీకు కాలేజ్ 3 వస్తుంది. అలా కాకుండా మీ యొక్క ర్యాంక్ అనేది 40,000 కన్నా ఎక్కువ ఉందనుకోండి. మీకు ఏ కాలేజ్ రాదు. ఓకే. నో కాలేజెస్ అవైలబుల్ ఫర్ యువర్ ర్యాంక్ అని చెప్పేసి మెసేజ్ వస్తుందనమాట. సో, ఇదే ప్రోగ్రామ్‌ని ఓకే. ఇదే డిస్కషన్ మనం ఏదైతే చేసామో దీన్నే ప్రోగ్రామ్ రూపంలో చూపించాలి అనుకోనంటే, మనం ఇప్పటివరకు చూపించినటువంటి సింపుల్ ఇఫ్, ఎల్స్ కండిషన్‌తో మనం చేయలేమనమాట. సో, అటువంటప్పుడు మనం ఏం చేయాలనుకోనంటే ఎల్స్ ఇఫ్ అని చెప్పేసి కొన్ని కండిషన్స్ రాసుకోవాల్సొస్తుంది. సో,
అందులో భాగంగా మనం ఏంటి అనుకోనంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్‌ని ఉపయోగిస్తామనమాట. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఈ యొక్క డిస్కషన్ ఏదైతే ఉందో, ఈ యొక్క స్టేట్మెంట్‌ని ఒక ప్రోగ్రామ్ మనం రాద్దాం. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనుకోనంటే మా యొక్క నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ ఓకే. సో, ఏం చేద్దాము ఈ యొక్క ప్రోగ్రామ్‌ని మళ్ళీ కామెంట్ చేద్దాం. ఓకే. ఇది మనకు అవసరం లేదు. ఓకే కదా! సో, కామెంట్ చేసేసాను. ఆల్ గుడ్. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే జస్ట్ ఒక సింపుల్ కామెంట్ ఇస్తాను. ప్రోగ్రామ్ ఫర్ బీటెక్ అడ్మిషన్స్. ఓకే కదా! అడ్మిషన్స్ ఓకే. ఓకే. మీరు గనక మన ఛానెల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం పైథాన్ చేస్తున్నాం కదా! సో, పైథాన్ చేసిన తర్వాత ఇంకా చాలా మంచి మంచి వీడియోలు, చాలా మంచి మంచి ప్రోగ్రామింగ్‌లో జావా అవ్వచ్చు, రియాక్ట్ అవ్వచ్చు, డెవలప్స్ అవ్వచ్చు ఇలా అన్నీ చేస్తాననమాట. అదేవిధంగా ఇంతకుముందు కూడా హెచ్‌టీఎంఎల్ చేశాను. హెచ్‌టీఎంఎల్ అదేవిధంగా గిట్ కూడా చేసేసామనమాట. వాటి రెస్పాన్స్ కూడా చాలా 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 బాగుంది. కాబట్టి ఏం చేసినా కొంచెం క్లారిటీగా చేయడం అనేదే నా నా ఉద్దేశం అంతే. అంతకన్నా ఇంకేం లేదు. సరే ఒకవేళ మీరు గనక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పండి. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకో బీటెక్ అడ్మిషన్స్ కోసం ఒక ప్రోగ్రామ్. ఫస్ట్ ఏంటి నీ యొక్క ర్యాంక్ ఏంటి అని తెలుసుకోవాలి కదా! సో, అందుకోసం అంటే ర్యాంక్ అనేటువంటి ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఒక ఇన్‌పుట్ అనమాట. ఎంటర్ యువర్ ర్యాంక్ అని చెప్పేసి అంటున్నాననమాట. సో, అప్పుడు తన యొక్క ర్యాంక్‌ని ఎంటర్ చేస్తారు. అది డిఫాల్ట్‌గా స్ట్రింగ్‌లోకి వస్తుంది. దాన్ని నేను ఇంటిజర్‌లోకి కన్వర్ట్ చేస్తాననమాట. ఓకే కదా! ఇక్కడి వరకు బాగానే ఉంది. మనకి ఒక ర్యాంక్ అనేది వచ్చేసింది. సో, ఇప్పుడు మనం ఏం రాయాలి? ఫస్ట్ కండిషన్ ఇఫ్ ఓకే. ఇఫ్ ద ర్యాంక్ ఏమని అంటున్నాము? ర్యాంక్ అనేది ఇఫ్ ద ర్యాంక్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 1000 దెన్ అసైన్ కాలేజ్ 1. ఓకే. ఏం చేద్దాము? ఇఫ్ ద ర్యాంక్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 1000 ఉంటే ఏం చేస్తాము? ప్రింట్ యూ గాట్ ఓకే. యూ గాట్ కాలేజ్ 1. కాలేజ్ 1లో నీకొచ్చింది. అలా కాదు. ఓకే. ఎల్ఐఎఫ్ అనమాట. ఇదేంటి అనుకోనంటే ఎల్స్ ఇఫ్. మీరు జావా అయితే ఇలా రాస్తారు. ఎల్స్ ఇఫ్ అని చెప్పేసి ఇలా రాస్తారు. మనం పైథాన్‌లో ఇప్పుడు ఎలా చేస్తాం అనుకోనంటే ఎల్ఇఫ్. ఓకే. ఎల్స్ ఇఫ్ అనమాట సింపుల్‌గా. ఇక్కడ ఏం చేస్తున్నాను? ఇక్కడ ఏమని రాస్తాను అనుకోనంటే ఇఫ్ ద ర్యాంక్ ఓకే. ఎల్స్ ఇఫ్ ర్యాంక్ ఏమంటున్నాము? ఈస్ బిట్వీన్ 1000 అండ్ 10,000 ఉంటే కాలేజ్ 2 వస్తదనమాట. ఓకే. ఏమని చేద్దాం? ఇఫ్ ద ర్యాంక్ ఈస్ ఏమని రాద్దాము? గ్రేటర్ దాన్ 1000 ఓకే. 1000 కన్నా ఎక్కువుంది. అదే విధంగా ఎండ్ ఓకే. ఇదేంటంటే దానికన్నా ఎక్కువుంది. అదే విధంగా దీనికన్నా తక్కువుంది అని చెప్పడానికి. ఓకే. ర్యాంక్ లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 10,000 ఓకే. ఇది 1,00,000 అయిపోయింది కదా! ఇది 10,000 అనమాట. ఏంటి మనం ఏం చెక్ చేస్తున్నాం? ఇఫ్ ద ర్యాంక్ ఈస్ బిట్వీన్ 1000 అండ్ 10,000 ఓకే. సో, ఏం చేస్తున్నాము? ర్యాంక్ అనేది 1000 కన్నా ఎక్కువుంది. అదే విధంగా 10,000 కన్నా తక్కువుంది. అంటే 1000కి, 10,000కి ఈ రెండిటికి మధ్యలో ఉందనమాట. అంతే కదా! 10,000 కూడా అవ్వచ్చు. సో, అటువంటప్పుడు మనం ఏం చేస్తున్నాము అనుకోనంటే యూ గాట్ యూ యూ గాట్ కాలేజ్ 2 అంతే కదా! సరిపోయింది కదా! సో, అలా. ఇప్పుడేంటి ఎల్స్ ఇఫ్ ఓకే. ఇఫ్ ద ర్యాంక్ తర్వాత కండిషన్ ఏంటి? ఇఫ్ ద ర్యాంక్ ఈజ్ బిట్వీన్ 10,000 అండ్ 40,000 యూ విల్ గెట్ ఎ కాలేజ్ 3. సో, అప్పుడేం చేద్దాం? ఇఫ్ ద ర్యాంక్ ఈజ్ గ్రేటర్ దాన్ 10,000 10,000 కన్నా ఎక్కువ అండ్ ర్యాంక్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 40,000 ఓకే. 40,000 అయినా కూడా నీకు కాలేజ్ 3 వచ్చేస్తుందనమాట. ఏమని రాద్దాం? ప్రింట్ యూ గాట్ కాలేజ్ 3 ఓకే. సూపర్. ఇప్పుడు మీరిచ్చినటువంటి ర్యాంక్ అనేది 40,000 కన్నా ఎక్కువ ఉందనుకోండి. అప్పుడు మనకి ఏమొస్తుంది అనుకోనంటే సింపుల్‌గా లాస్ట్‌కి ఎల్స్ అనమాట. ఇందులో ఏవి అవ్వలేదు. సో, ఏమి అవ్వకపోయినప్పుడు అప్పుడు ఏం చేస్తాం అనుకోనంటే మనం ఇలా రాస్తాం. ఎల్స్ ప్రింట్ ఏమని రాస్తాము? సారీ నో కాలేజెస్ అవైలబుల్ ఫర్ యువర్ ర్యాంక్. సారీ నో కాలేజెస్ అవైలబుల్ ఫర్ యువర్ ర్యాంక్ ఇలా సింపుల్‌గా రాస్తాం. సరే. ఇప్పుడు దీన్ని ఇప్పుడు రన్ చేస్తే ఎర్రర్ వస్తుందో లేదో ఒకసారి మనం చూద్దాం అసలు ఏం జరుగుతుందో. ఓకే. సో, ఎర్రర్ వచ్చింది. ఏమనొచ్చింది? ఇన్వాలిడ్ సింటాక్స్. మనం ఎంటర్ చేసినటువంటి సింటాక్స్ అనేది తప్పు. ఎక్కడ? ఈ యొక్క ఎండ్ దగ్గర. ఓకే. మనకి పైథాన్‌లో ఏంటి అనుకోనంటే ఇప్పుడు నేను ఎండ్ ఉపయోగించాలనుకోండి సింపుల్‌గా ఇలా యూజ్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, కాబట్టి దాన్ని తీసి ఇది రాస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఎర్రర్ ఎక్కడైతే వచ్చింది ఇప్పుడు ఈ ఎండింగ్‌లో
ఇన్‌వాలిడ్ సింటాక్స్ వచ్చింది. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఇఫ్‌కి ఈ కండిషన్ రాసిన తర్వాత ఎలాగైతే కాలమ్ పెట్టామో మన యొక్క ఎల్స్ ఇఫ్‌లో కూడా కండిషన్ రాసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి అనుకోనంటే ఇలా కాలమ్ పెట్టాలనమాట. ఓకే. ఇక్కడ కూడా ఇలా కాలమ్ పెడతామనమాట. ఓకే. సరిపోయింది కదా! ఇప్పుడు ఒకసారి మనం రన్ చేద్దాం. ఎంటర్ యువర్ ర్యాంక్. నా ర్యాంక్ అనేది 10 అనుకుందాం. అంత రాలేదులే. సో, యూ గాట్ కాలేజ్ 1 సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎంటర్ చేద్దాం. ఎంటర్ యువర్ ర్యాంక్ 20,000 వచ్చిందనుకుందాం. ఓకే. 20,000 వస్తే ఐ గాట్ కాలేజ్ 3 అలా కాకుండా మన యొక్క ర్యాంక్ అనేది 67,000 వచ్చిందనుకుందాం. ఓకే. 67,000 అనేది అనుకుందాం. సారీ నో కాలేజెస్ అవైలబుల్ 67,000 లేకపోతే 6,00,000 పెట్టేసాను కదా! ఎనీథింగ్ 40,000 కన్నా అబోవ్ ఉంటే మాత్రం సారీ నో కాలేజెస్ అవైలబుల్ ఫర్ యువర్ ర్యాంక్. చూసారా సింపుల్. అయితే మనం ఇంతకుముందు చేసినటువంటి తప్పులేంటంటే ఇక్కడ మనం జావా బ్యాక్‌గ్రౌండ్ ఒకవేళ వచ్చినట్లయితే బై డిఫాల్ట్‌గా వాళ్ళు కన్‌ఫ్యూజన్‌లో ఇట్లా పెట్టేస్తుంటారనమాట ఎండ్‌కి. ఓకే. కానీ పైథాన్‌లో మనం ఉపయోగించుకోవాల్సింది ఏంటంటే ఎండ్. ఓకే. ఈ విధంగా ఎండ్, ఆర్ ఇది కూడా మనకుందనమాట పైథాన్‌లో. ఓకే. సరే. సో, ఇప్పుడు చూసుకుంటే మనకేంటంటే ఎల్స్ ఇఫ్ అనేటువంటి ఇలా మనం యూజ్ చేసామనమాట. ఇదేంటి అనుకోనంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అంటారనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఇఫ్ చూసాము, ఎల్స్ చూసాము, ఇఫ్ ఎల్స్ చూసాము, ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ చూసామనమాట. ఓకే. సో, ఇలా అనమాట. ఒకవేళ మన యొక్క ర్యాంక్ అనేది 37,000 వస్తే మనకి కాలేజ్ 3 అనేది వస్తుందనమాట. ఓకే. అయితే ఇఫ్‌లో మనకి షార్ట్ హ్యాండ్ ఇఫ్ అని కూడా ఒకటుంది. అదేంటి అనుకోనంటే ఒకవేళ మనం రాసినటువంటి ఇఫ్ ఏదైతే ఉందో, అందులో ఉన్నటువంటి స్టేట్‌మెంట్ ఓన్లీ ఒక సింగిల్ స్టేట్‌మెంటే ఇలా ఉందనుకో. ఓకే. ఇది ఓన్లీ ఒక సింగిల్ స్టేట్‌మెంటే కదా! సో, ఇలాంటి ఒక సింగిల్ స్టేట్‌మెంట్ ఉన్నప్పుడు మనం ఏంటి అనుకోనంటే, షార్ట్ హ్యాండ్ యూజ్ చేసుకోవచ్చనమాట. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చూసారా? ఇఫ్ తర్వాత ఇలా కండిషన్ ఇలా పెట్టేసి సింపుల్‌గా దాని పక్కనే మనం ప్రింట్ ఇచ్చేయొచ్చనమాట. అంటే ఇలా దీని కింద కాకుండా దీని పక్కనే రాసేయొచ్చనమాట. ఓకే. అదేంటి అనుకోనంటే సింపుల్‌గా ఇలా దీన్ని షార్ట్ హ్యాండ్ అంటామనమాట. అంటే వేరేగా ఇంకొక లైన్‌లో అవసరం లేకుండా సింపుల్‌గా దాని పక్కన మనం రాసేయొచ్చనమాట. సో, ఇక్కడ ఇది గూడా అనమాట. దీని పక్కన రాసేస్తే ఇది వర్క్ అవుతుందనమాట. అంతే. ఇంక అంతకన్నా ఏం లేదు. అది షార్ట్ హ్యాండ్ ఇఫ్. అది మీరొకసారి ట్రై చేస్తే మీకు అర్థమవుతుందనమాట. ఓకే. ఇక్కడ మనకేంటంటే గ్రేటర్ అని వస్తుంది. ఎందుకంటే 10 లెస్ దాన్ 20 ఓకే. ఇది ట్రూ అవుతుంది కాబట్టి మనకి గ్రేటర్ అనొస్తుంది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే షార్ట్ హ్యాండ్ ఇఫ్ ఎల్స్ చూద్దాం. ఓకే. ఇప్పుడు షార్ట్ హ్యాండ్ ఇఫ్ చూసాం. షార్ట్ హ్యాండ్ ఇఫ్ ఎల్స్ ఎలా ఉంటుంది? ఇఫ్ ఎల్స్ కెన్ బి రిటన్ వన్ లైన్ వెన్ దేర్ ఈస్ ఓన్లీ వన్ స్టేట్‌మెంట్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ బోత్ ఇఫ్ అండ్ ఎల్స్ అనమాట. ఇఫ్‌లోను, ఎల్స్‌లోను కూడా ఓన్లీ ఒకే స్టేట్‌మెంట్ ఉంటే అప్పుడు మనం షార్ట్ హ్యాండ్ ఇఫ్ ఎల్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. అది ఎలా ఉంటుందంటే దాని సింటాక్స్ ఇలా ఉంటుందనమాట. స్టేట్‌మెంట్ ఇఫ్ ట్రూ ఆ తర్వాత ఇఫ్ అని ఉంటుంది. తర్వాత కండిషను, తర్వాత ఎల్స్, తర్వాత స్టేట్‌మెంట్ ఇఫ్ ఫాల్స్ అంటే ఇలా ఉంటుందనమాట. ఇది నార్మల్‌గా ఇంతకుముందు మనం చేసాం కదా! మనకి ఈవెన్, ఆడ్ ప్రోగ్రామ్ చేసాం. ఎక్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ ఉందనుకుందాం. ఉంటే ఇఫ్ ఎక్స్ మాడ్యులో 2 ఈజ్ ఈక్వివలెంట్ టు 0 ఓకే. అంటే ఏంటి? సో, 2తోని భాగించబడితే ఈవెన్ లేకపోతే మనం ఆడ్ అని రాసాం కదా! ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇఫ్‌లోను ఒక స్టేట్‌మెంట్ ఉంది. ఎల్స్‌లోను కూడా ఒక స్టేట్‌మెంటే ఉంది. సో, దీన్ని మనం షార్ట్ హ్యాండ్ ఇఫ్ ఎల్స్ ఏ విధంగా రాయాలి అనుకోనంటే ఇక్కడ మీరు సింటాక్స్ చూడండి. సింటాక్స్ చూస్తే స్టేట్‌మెంట్ ఇఫ్ ట్రూ ఓకే. అంటే ట్రూ అయినప్పుడు మనం ఏదైతే స్టేట్‌మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలో అది ఫస్ట్ పెడతాం. ఆ తర్వాత ఇఫ్ అని కండిషన్ రాసి దాని పక్కన కండిషన్ రాస్తాం. ఆ తర్వాత ఎల్స్ అని పెట్టేసి ఒకవేళ ఎల్స్‌లో మీరు ఏదైతే స్టేట్‌మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్‌మెంట్ ఇక్కడ పెట్టాలనమాట. ఓకే. సో, ఆ విధంగా మారిస్తే అప్పుడు ఎలా ఉంటుందనుకోనంటే ఇలా ఉంటుందనమాట. ఇది ఫస్ట్. ఎప్పుడైతే ట్రూ అయితే మీరు ఏ స్టేట్‌మెంట్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో అది ఫస్ట్ పెడతామనమాట. ఆ తర్వాత ఇఫ్ అని పెడతాం. కండిషన్ పెడతాం. ఎల్స్ పెట్టేసి మీరు ఎల్స్‌లో ఏ స్టేట్‌మెంట్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్‌మెంట్ ఇక్కడ పెడతామనమాట. ఇది షార్ట్ హ్యాండ్ ఇఫ్. ఒకసారి సింపుల్‌గా ఒకసారి వేగంగా ఫటాఫట రాసేద్దాం. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనుకోనంటే సింపుల్‌గా దీన్ని ఒకసారి కామెంట్‌లో పెట్టేస్తున్నాను. కామెంట్‌లో పెట్టిన తర్వాత మన పైన ప్రోగ్రామ్ ఉంది కదా! ఇంతకుముందు ఈవెన్, ఆడ్ ప్రోగ్రామ్ రాసాం. ఏంటది? ఇది. ఓకే. ఇది ఆల్రెడీ మార్చేసాను కదా! సరే ఇది చూద్దాం. మనం ఫస్ట్ రాసినటువంటి లాస్ట్ బాల్‌ది. ఓకే. సో, లాస్ట్ బాల్‌ది ఏంటి? లాస్ట్ బాల్‌లో 1 ఉంది కదా! సో, ఒకవేళ లాస్ట్ బాల్ ఈక్వివలెంట్ టు 6 అయితే అప్పుడు ఇది ప్రింట్ అవుతుంది కదా! దీన్ని నేను షార్ట్ హ్యాండ్ ఇఫ్‌లో ఎలా మార్చగలను అనుకోనంటే ఎప్పుడైతే ట్రూలో ఉన్నటువంటి స్టేట్‌మెంట్ ఉందో అది ఫస్ట్ పెట్టుకుంటామనమాట. ఓకే. ఇది ప్రింట్ అవ్వాలి. తర్వాత ఇఫ్ అని రాస్తాం. ఇఫ్ అని రాసి దాని తర్వాత కండిషన్ రాస్తామనమాట. ఓకే.
ఇలా. ఓకే. ఇఫ్ ఈ కండిషన్ అనేది ట్రూ అయిందనుకో ఇది ప్రింట్ అవుతుంది. లేకపోతే మీరేం చేస్తారంటే ఎల్స్ అని చెప్పేసి ఎల్స్‌లో మీరేదైతే పెట్టాలనుకుంటున్నారో అది పెడతామనమాట. ఓకే. ఎల్స్‌లో అంతే. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని తీసేస్తాను. ఓకే. ఇప్పుడు మనకిది అవసరం లేదు. సరిపోయింది కదా! ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏంటని లాస్ట్ బాల్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఓకే. లాస్ట్ బాల్‌లో ఉన్నది తీసేసాను కదా! ఇప్పుడేం చేస్తున్నాను అంటే లాస్ట్ బాల్‌లో ఉన్నది ఉంచుతాననమాట. ఓకే. లాస్ట్ బాల్ దానికి అర్థం కాదు. ఎందుకంటే లాస్ట్ బాల్ అనేది మనం డిక్లేర్ చేయలేదు. సో, ఇప్పుడు నేను డిక్లేర్ చేశాను. లాస్ట్ బాల్‌లో 1 ఉంది. సో, 1 అనేది 6తో సమానం కాదు. సో, కాదు కాబట్టి ఏమవుతుంది లాస్ట్ ద మ్యాచ్ అనేది రావాలి. సరిపోయింది కదా! ఇప్పుడు లాస్ట్ ద మ్యాచ్ అనేది మనకొచ్చింది. అలా కాకుండా లాస్ట్ బాల్ 6 కొట్టాడనుకో మనం గెలుస్తాం. అంతే కదా! సో, 1 ద మ్యాచ్ అలా అనమాట. సో, సింపుల్. సో, ఇప్పుడు మనం ఏంటి షార్ట్ హ్యాండ్ ఇఫ్ ఎల్స్ కూడా చూసామనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫర్ లూప్ అనమాట. సో, ఇప్పటి వరకు మనం ఏంటి ఇఫ్ ఎల్స్, ఇఫ్ లాడర్ అదేవిధంగా షార్ట్ హ్యాండ్ ఇఫ్ ఎల్స్ అనేవి చూసాం. సో, తర్వాత వచ్చినటువంటి కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ వచ్చేసి ఫర్ లూప్. అయితే ఫర్ లూప్ గురించి డిస్కస్ చేసుకునే ముందు మనం ఒక 2 కాన్సెప్ట్‌ల గురించి నేర్చుకోవాలి. అందులో ఫస్ట్‌దొచ్చేసి ఇటరబుల్. అసలు ఇటరబుల్ అంటే ఏమిటి? అంటే ఏంటంటే ఏదైనా ఒక సీక్వెన్స్ దాన్ని మనం ఇటరేట్ చేయగలిగినట్లయితే దాన్ని మనం ఇటరబుల్ అంటామనమాట. అంటే ఇప్పుడు మనం చూడండి ఇంతకుముందు మనం డేటా టైప్స్‌లో లిస్ట్ చూసాము, టుపుల్ చూసాము, స్ట్రింగ్స్ చూసాము, అదేవిధంగా డిక్షనరీ చూసాము. ఇలా డిఫరెంట్ సీక్వెన్స్ ఆఫ్ థింగ్స్ చూసాం. అంతే గదా! సో, ఆ విధంగా ఉన్నటువంటి సీక్వెన్స్‌ని మనం ఒకదాని తర్వాత ఒకటి యాక్సెస్ చేయొచ్చు. అంతే కదా! ఒక లిస్ట్‌లో 10 ఐటెమ్స్ ఉంటే, ఆ 10 ఐటెమ్స్‌ని ఒక్కొక్కటి మనం యాక్సెస్ చేసుకోగలం. అంటే ఒకదాని తర్వాత ఇంకొక దానికి మనం వెళ్ళగలం. అంటే వీ కెన్ ఇటరేట్ ఓవర్ అంతే కదా! సో, దాన్ని మనం ఏమంటాము అనుకోనంటే ఇటరబుల్ అంటామనమాట. అది ఫస్ట్ థింగ్. ఓకే. అది మీరు జస్ట్ గుర్తుంచుకోండి అనమాట. ఎప్పుడైనా ఇటరబుల్ అంటే ఏంటంటే వీ కెన్ ఇటరేట్ ఓవర్ ఇట్. ఓకే. అందులో ఉన్నటువంటి 10 ఐటెమ్స్ అవ్వచ్చు, 5 ఐటెమ్స్ అవ్వచ్చు, ఏదైనా ఒకటి. దాన్ని మనం ఇటరేట్ చేయగలం. అది ఇటరబుల్ అంటారనమాట. అండ్ తరువాతొచ్చేసి రేంజ్. మనకి పైథాన్‌లో రేంజ్ అనేటువంటి ఒక ఫంక్షన్ ఇన్‌బిల్ట్‌గా ఉందనమాట. ఓకే. అంటే మనకి పైథాన్ లాంగ్వేజ్‌తో పాటు మనకొచ్చిందనమాట. సో, రేంజ్ దాని యొక్క ఉపయోగం ఏంటి అనుకోనంటే, మనం కొన్ని రేంజ్ ఆఫ్ నంబర్స్‌ని జనరేట్ చేసుకోవచ్చనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ ఆఫ్ 10 అని ఇచ్చాననుకోండి. అప్పుడు నాకేమొస్తుంది అనుకోనంటే 10 నంబర్స్ ఒస్తాయి. ఓకే. స్టార్టింగ్ ఫ్రమ్ 0 అనమాట. ఓకే. 0 నుండి స్టార్ట్ అవుతూ 10 నంబర్‌లొస్తాయనమాట. సో, 0 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏంటంటే, నాకు 9 వరకు నాకు నంబర్స్ అనేవి వస్తాయనమాట. 10 అనేది ఇంక్లూడ్ అవ్వదు. ఎందుకంటే 0తో మొదలవుతుంది కాబట్టి. ఓకే. అదొకటి గుర్తుంచుకోండి. అండ్ ఏం చేస్తుందంట బేసికల్‌గా రిటర్న్స్ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 నుండి ఒకవేళ మనం ఇక్కడ ఏది స్పెసిఫై చేయకపోతే అంటే ఓన్లీ ఒక నంబర్ ఇస్తే అది మీకు ఎలా అనేది నేను ప్రాక్టికల్‌గా చూపిస్తాను. బట్ ఇప్పుడైతే జస్ట్ వినండి అంతే. ఓకేనా? అండ్ ఇంక్రిమెంట్స్ బై 1 ఓకే. బై డిఫాల్ట్ ఇది కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ కూడా బై డిఫాల్ట్ అని పెట్టాను. ఇక్కడ కూడా బై డిఫాల్ట్ అని పెట్టాను. బై డిఫాల్ట్‌గా ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 బై డిఫాల్ట్‌గా ఇట్ విల్ ఇంక్రిమెంట్ బై 1 ఓకే. ఏ విధంగా ఇంక్రిమెంటో అన్నీ చూపిస్తాను. అండ్ స్టాప్స్ బిఫోర్ ఎ స్పెసిఫైడ్ నంబర్ అంటే మనం ఇక్కడ స్పెసిఫై చేసినటువంటి నంబర్ కన్నా ముందు స్టాప్ అయిపోతుంది. అంటే మనం అక్కడ స్పెసిఫై చేసినటువంటి నంబర్ అనేది ప్రింట్ అవ్వదు. ఓకే. సో, దాని యొక్క సింటాక్స్ అనేది ఈ విధంగా ఉంటుందనమాట. రేంజ్ అనేటువంటి ఫంక్షన్ రాసి, ఇది స్టార్ట్ అనమాట. ఒకవేళ మీరు స్పెసిఫై చేయకపోతే డిఫాల్ట్‌గా 0 ఇది స్టాప్. స్టాప్ అనేది మనం 100% స్పెసిఫై చేయాలి. ఎందుకంటే మనం ఎక్కడి వరకైతే నంబర్స్ కావాలనుకుంటున్నామో అది స్పెసిఫై చేయాలి కాబట్టి. అదేవిధంగా స్టెప్ అనేది ఒకవేళ మీరు స్పెసిఫై చేయకపోయినా పర్వాలేదు. స్పెసిఫై చేయకపోతే బై డిఫాల్ట్‌గా ఇంక్రిమెంట్స్ బై 1 ఓకే. స్టెప్పింగ్ అనేది ఒక్క నంబర్ ద్వారా ఇంక్రిమెంట్ అవుతుందనమాట. అలా కాకుండా మనం ఎక్స్‌టర్నల్‌గా స్పెసిఫై చేశామనుకోండి, అలా అది ఇంక్రిమెంట్ అవుతుందనమాట. అంటే 2 ఇక్కడ పెట్టాననుకోండి, ఇంక్రిమెంట్స్ బై 2 అనమాట. ఓకే. అది జస్ట్ రేంజ్ గురించి నేను ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తాను. కాకపోతే కొంచెం టైం తర్వాత అది చేసి చూపిస్తాననమాట. ఓకే. ఇప్పుడు ఫర్ లూప్ గురించి చెప్పాను కాబట్టి, ఫర్ లూప్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే, రేంజ్ ఆఫ్ అని చెప్పేసి మనకు అందులో 3 వాల్యూస్ ఇవ్వొచ్చనమాట. స్టార్ట్, స్టాప్, స్టెప్ అనమాట. స్టార్టింగ్ అనేది ఏంటి అనుకోనంటే, మీరు ఒకవేళ స్పెసిఫై చేయలేదనుకోండి, బై డిఫాల్ట్‌గా అది 0 నుండి మొదలవుతుందనమాట. అలా కాకుండా స్టాప్ అనేది ఏంటి, మనం ఎప్పుడు ఇది స్పెసిఫై చేయాలనమాట. అంటే మనం ఎక్కడి వరకు నంబర్స్‌ని మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం. అంటే ఎక్కడి వరకు నంబర్స్‌ని తీసుకోవాలనుకుంటున్నాము అనేది స్టాప్ అనేది. ఓకే. అదే విధంగా స్టెప్ అనేది ఒకవేళ మీరు స్పెసిఫై చేయలేదనుకోండి, డిఫాల్ట్‌గా ఇంక్రిమెంట్స్ బై 1 అనమాట.
ఓకే. అంటే రేంజ్ ఆఫ్ 10 ఇచ్చారనుకోండి. డిఫాల్ట్‌గా 0తో మొదలవుతుంది కాబట్టి 0, 1, 2, 3 అలా ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది. అలా కాకుండా ఇక్కడ మీరు స్టెప్‌ని కూడా మెన్షన్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఇచ్చారనుకోండి. అది ఇంక్రిమెంట్ బై 2 అవుతుందనమాట. అంటే ఏంటి 0, 2, 4, 6 అలా అవుతుందనమాట. ఓకే. ఆ విధంగా రేంజ్ అనేది ఉంటుంది. సరే అప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఒక ప్రోగ్రామ్ రాద్దాం. రాసిన తరువాత మనకి బాగా అర్థమవుతుందనమాట. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకోండి ఈ యొక్క టాప్ ప్రోగ్రామ్ నేను కామెంట్ బాక్స్‌లో పెట్టేస్తాను. ఓకే. ఎక్కడి వరకు ఉంది ఈ ప్రోగ్రామ్ అనేది? ఈ ప్రోగ్రామ్ అనేది ఇది మొత్తం కామెంట్‌లోకి వెళ్ళిపోయిందా? ఇక్కడి వరకు. ఓకే. ఇప్పుడు మొత్తం కామెంట్ అయితే చేసేసాం. మీరు అలా కాదు మొత్తం డిలీట్ చేసుకోవాలన్నా డిలీట్ చేయండి. ఏం ప్రాబ్లమ్ అయితే లేదు. ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నట్టు మనం సింపుల్‌గా రేంజ్ గురించి కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి మనం రాద్దాం. ఓకే. సో, ఇప్పుడు మీకు ఇంతకు ముందే చెప్పాను. రేంజ్ అనేది ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ సింపుల్‌గా నేను ఇలా ఇచ్చేసాననుకోండి. ఓకే. సింపుల్‌గా నేను ఇలా ఇచ్చేస్తే ఏం జరుగుతుంది అంటే, మనం ఒకసారి రన్ చేసి చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకే. రన్ చేశాను. ఏమి ప్రింట్ అవ్వలేదు. సరే. ఇప్పుడు నేను ప్రింట్ చేయలేదు కాబట్టి ఏమి ప్రింట్ అవ్వలేదు. సరే ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని ప్రింట్ చేస్తాను. అప్పుడు నాకు యాక్చువల్‌గా నేను చెప్పిన దాని ప్రకారం ఏం రావాలి? 0 నుండి 9 వరకు వాల్యూస్ అయితే ప్రింట్ అవ్వాలి. చూద్దాం ప్రింట్ అవుతాయో లేదో. రన్ చేశాను. రన్ చేస్తే ఏం జరిగింది? ప్రింట్ అవ్వలేదు. ఏం జరిగింది డైరెక్ట్‌గా ఇక్కడ ఏదైతే ఉందో అది మనకిక్కడ రేంజ్ ఆఫ్ 0తో మొదలవుతున్నాను. 10 వరకు ప్రింట్ చేస్తాను. 10 వరకంటే 10 కన్నా ఒక నంబర్ ముందు వరకు అంటే 0 నుండి 9 వరకు ప్రింట్ చేస్తానని ఈ విధంగా మనకి ప్రింట్ అయ్యింది. ఎందుకోసం అనుకోనంటే, మనకి ఈ యొక్క రేంజ్ ఏదైతే ఉందో, ఇది ఒక ఇటరబుల్‌ని మనకిస్తుందనమాట. మీకు ఇంతకు ముందే చెప్పాను. ఇటరబుల్ అంటే ఏంటి? ఎనీథింగ్ విచ్ యూ కెన్ ఇటరేట్ ఓవర్. అయితే ఇది 0 నుండి 9 వరకు నంబర్స్‌ని ఇస్తుంది. కానీ, వాటిని మనం ఇంకా ప్రింట్ చేయలేదు. వాటిని ప్రింట్ చేయాలంటే మనం ఏం చేసుకోవాలంటే, ఫర్ లూప్‌ని ఉపయోగించుకోవాలనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే, ఫస్టు ఆ ఫర్ లూప్ ఏ విధంగా ఉపయోగిస్తారు అనేది చూసిన తరువాత, ఇందులోట్లో చూసిన తరువాత, ఇందులో ఉన్నటువంటి 0-9 ఏదైతే నంబర్స్ ఇస్తున్నాయో, ఆ నంబర్‌ని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. ఇప్పుడసలు ఫర్ లూప్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో, ఫర్ లూప్ అనేది ఏంటి అనుకోనంటే, యూజ్డ్ ఫర్ సీక్వెన్షియల్ ట్రావర్సింగ్, యూజ్డ్ ఫర్ ప్రింటింగ్ ద ఇటరబుల్ ఎలిమెంట్స్ అని కూడా చెప్పుకోవచ్చనమాట. ఓకే. యూజ్డ్ ఫర్ ట్రావర్సింగ్ ఇటరబుల్ ఎలిమెంట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే. అయితే మీకు ఇంతకు ముందే చెప్పాను. రేంజ్ కూడా ఇటరబుల్. ఓకే. అది మాత్రం మీరు బాగా గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క ఫర్‌ని ఎప్పుడు ఉపయోగించుకోవాలి అంటే, మనకి మనం చేసేటువంటి ఇటరేషన్స్ యొక్క వాల్యూ మనకు తెలుసనుకోండి. ఓకే. అంటే మీకు తెలుస్తది. అంటే మీకు తెలుసు 10 సార్లు నేను ఇటరేట్ చేయాలి. లేకపోతే 100 టైమ్స్ ఇటరేట్ చేయాలి. అంటే మీకు ఆ ఫిక్స్‌డ్ నంబర్ తెలుసు అనుకోండి. అలాంటప్పుడు మనం ఫర్ లూప్‌ని ఉపయోగిస్తాం. మీకు తెలీదనుకోండి వైల్ లూప్‌ని ఉపయోగిస్తామనమాట. సో, ఆ వైల్ లూప్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటున్నప్పుడు మీకు ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. సరే ఇప్పుడేంటనుకోనంటే మనకి ఫిక్స్‌డ్ నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి మనకి తెలిస్తే ఫర్ లూప్ అనేది ఉపయోగించుకుంటాము అని కొంచెం గుర్తుంచుకోండి. గుర్తుంచుకుంటే మీకు ఆటోమేటిక్‌గా తెలిసిపోతుందనమాట. ఓకే. అయితే ఈ యొక్క ఫర్ లూప్ సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఫర్ అని పెడతాం. పెట్టిన తర్వాత ఇక్కడ వేర్ అని ఉంది కదా! ఇది వేర్ అని పెట్టకూడదు. మీకు చెప్తాననమాట. ప్రాక్టికల్‌గా చేసినప్పుడు మీకు తెలుస్తుందనమాట. ఫర్ వేర్ ఇక్కడ ఇన్ అని ఉపయోగించి ఇక్కడ మనం ఇటరబుల్ ఇస్తామనమాట. అంటే మనం దేన్నైతే ఇటరేట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ ఇస్తామనమాట. ఓకే. ద వేర్ టేక్స్ ద వాల్యూ ఆఫ్ ద నెక్స్ట్ ఐటెమ్ ఫ్రమ్ ద ఇటరబుల్. ఇక్కడ ఇటరబుల్ అంటే ఏంటి? ఎనీథింగ్ ఒక లిస్ట్ అవ్వచ్చు, టుపుల్ అవ్వచ్చు. ఎనీథింగ్ విచ్ వి కెన్ ఇటర్ అనమాట. ఓకే. ఒక లిస్ట్‌లో కొన్ని నంబర్ ఆఫ్ ఐటెమ్స్ ఉంటాయి కదా! ఒక 10 ఐటెమ్స్ ఉన్నాయనుకోండి. ఈ వేర్‌లోకి ఏమొస్తుందంట ప్రతి ఐటెము ఒక్కొక్కటి ఈ వేర్‌లోకి వస్తుంటుందనమాట. ఓకే కదా! సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ప్రాక్టికల్‌గా ఒక చిన్న ప్రోగ్రామ్ చేసి ఫర్ లూప్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందనేది మనం చూద్దాం. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఒక లిస్ట్ తీసుకుందాం. ఓకే. ఇది ఒక్కసారి మనం కామెంట్ చేద్దాం. సో, కామెంట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక లిస్ట్ తీసుకుందాం. లిస్ట్ తీసుకొని ఆ లిస్ట్‌లో ఉన్నటువంటి ఐటెమ్స్ అన్నిటిని మనం ఫర్ లూప్ ఉపయోగించి ప్రింట్ చేద్దాం. ఓకే. ఏం చేద్దాం అనుకోనంటే సింపుల్‌గా నంబర్స్ లిస్ట్ అని చెప్పేసి ఒక లిస్ట్ తీసుకుందాం. ఓకే. ఆ లిస్ట్‌లో మనం ఏం చేద్దాం అనుకోనంటే కొన్ని నంబర్స్‌ని పెడదాం. ఓకే. 1, 2, 3, 10, 19, 30 అలా ఏదైనా అవ్వచ్చు. జస్ట్ ఓకే. ఒక చిన్న ఎగ్జాంపుల్ కోసమే కదా! ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని మనం ప్రింట్ చేయాలి. ఓకే. ఈ నంబర్స్‌ని మనం ఒక్కొక్కటి ద్వారా ప్రింట్ చేయాలి. అంటే మనం ఏం చేయాలి అనుకోనంటే లూప్‌ని ఉపయోగించుకోవాలి. ఫర్ మీకక్కడ సింటాక్స్ చెప్పాను. ఫర్ ఓకే. వేర్ అని చెప్పాను కదా! ఇక్కడ నిజంగా ఏంటి అనుకోనంటే ఈ నంబర్స్ లిస్ట్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐటెమ్
ఫస్ట్ 1, ఆ తర్వాత 2, ఆ తర్వాత 3 ఒక్కొక్కటి అలాగ వస్తుంటుందనమాట. అలా వచ్చిన దాన్ని ఒక్క వేరియబుల్‌లో పెట్టడాని కోసం ఇక్కడ మనం ఏదో ఒక నేమ్‌ని ఇవ్వొచ్చనమాట. అక్కడ ఏదైతే ఇస్తామో ఆ వేరియబుల్‌లోకి ఈ యొక్క వాల్యూస్ అనేవి ఒక్కొక్కటి వస్తుంటాయనమాట. సో, ఇక్కడ సింపుల్‌గానే నంబర్ అని ఇస్తాను. అంటే జస్ట్ మనం నంబర్స్ లిస్ట్ తీసుకున్నాం కాబట్టి అలా ఇస్తున్నాననమాట. మీరు ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు. మీనింగ్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి నంబర్ అని ఇచ్చాను. ఓకే. తర్వాత ఏంటి? ఇన్ అని పెడతామనమాట. ఇన్ ఎందులోనా? ఇన్ ఆ యొక్క లిస్ట్ అనమాట. ఆ లిస్ట్ ఏంటి మనకి? నంబర్స్ లిస్ట్ అనమాట. సో, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క నంబర్స్ లిస్ట్‌లో ఏముంది? ఈ నంబర్స్ అన్నీ ఉన్నాయి కదా! ఈ యొక్క లిస్ట్ ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందనుకోనంటే ఫర్ నంబర్ ఇన్ నంబర్ లిస్ట్ అనగానే ఫస్ట్ ఏం జరుగుతుంది? ఫస్ట్ టైమ్ ఇది లూప్ అయినప్పుడు ఒకటొస్తుంది. సెకండ్ టైమ్ లూప్ అయినప్పుడు రెండొస్తుంది. అలా ఒక్కొక్కటి ఇందులోనికి వస్తుంటుందనమాట. ఓకే. ఇక్కడ మనం ఏం చేయాలనుకోనంటే కాలన్ పెట్టాలి. పెట్టిన తర్వాత ఇండెంటేషన్ కోసం ఒక స్పేస్ ఇచ్చిన తర్వాత ప్రింట్ అని పెట్టేసి ఇక్కడ ఏం చేస్తాననమాట ఆ నెంబర్ ప్రింట్ చేస్తాననమాట. ఇప్పుడు మీకు బాగా ఇంకొకసారి మీరు బాగా ఇది గమనిస్తే ఏం జరుగుతుందనుకోనంటే నంబర్స్ లిస్ట్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నంబరు ఒక్కొక్కసారి ఇందులోకి వస్తుందనమాట. ఫస్ట్ ఒకటొస్తుంది. తర్వాత 2 ఇందులోకొస్తుంది. 3 ఇందులోకొస్తుంది. అలా ప్రతి ఒక్కటి ఈ నంబర్‌లోకి వచ్చిన తర్వాత అది ఇక్కడ మనకి ప్రింట్ అవుతుందనమాట. సరే ఇప్పుడు ఒకసారి మనం దీన్ని రన్ చేసి చూద్దాం. సో, రన్ చేసుకుంటే మీకు చూసారా? ఫస్ట్ 1 వచ్చింది. తర్వాత 2 వచ్చింది. 3 వచ్చింది. అలా ఒక్కొక్కటి ఇందులోనికి వస్తుందనమాట. ఇప్పుడు చూడండి మీకెవరైనా ఒక క్వెషన్ అడిగారు. ఓకే. మీ దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎలిమెంట్‌ని మీరు ఒక నంబర్‌తో మల్టిప్లికేషన్ చేయాలి అని అన్నారనుకోండి. ఏ నంబర్‌తోని? ఫర్ ఎగ్జాంపుల్ 5 తోటి మల్టిప్లై చేయాలి అన్నారనుకోండి. సింపుల్‌గా మీరేం చేయొచ్చనుకోనంటే ప్రతిసారి ఇక్కడికొస్తుంది కదా! ఫస్ట్ ఒకటొస్తుంది, రెండొస్తుంది. ఇక్కడ మీరు సింపుల్‌గా ఏం చేస్తారనుకోనంటే 5తో మల్టిప్లై చేస్తారు. ఇప్పుడు మీకేమొస్తుంది అవుట్‌పుట్ ఇలా వస్తుంది. చూసారా? 1 ఇంటూ 5 5, 2 ఇంటూ 5 10, 3 ఇంటూ 5 15 అలా చూసారా? ఇందులో ఉన్నటువంటి ప్రతి ఐటెమ్‌ని కూడా మీరిప్పుడు 5తో మల్టిప్లికేషన్ చేశారనమాట. చూసారా? సింపుల్‌గా ఒక లిస్ట్‌ని నేను ఇప్పుడు ఇటరేట్ చేశాను. ఓకే. అలాగే ఇప్పుడు నాకు స్ట్రింగ్ ఉంది. ఓకే. స్ట్రింగ్‌లో కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్‌ని నేను తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఒక స్ట్రింగ్ తీసుకుందాం. ఓకే. ఆ స్ట్రింగ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యారెక్టర్‌ని కూడా నేను ఫర్ లూప్ ఉపయోగించి యాక్సెస్ చేసుకోగలను. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనేది ఉందనుకుందాం. ఓకే. నేమ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ అనేది నేను పెట్టాననుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే ఇందులో ప్రతి ఒక్క క్యారెక్టర్‌ని కూడా నేను ఫర్‌లో ఉపయోగించి యాక్సెస్ చేసుకోగలను. ఏమంటాను సింపుల్‌గా ఫర్ క్యారెక్టర్ ఓకే. క్యారెక్టర్ ఇన్ నేమ్ అన్నాననుకోండి. నేమ్‌లో సురేష్ ఉంది. ఓకే. దీన్ని కూడా నేను ఒకదాన్ని ఒకటి ట్రావర్స్ చేయగలను. సో, కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ప్రింట్ క్యారెక్టర్ ఓకే. సింపుల్‌గా ఈ విధంగా నేను రాస్తాననమాట. చూసారా? ఇప్పుడు ఏమవుతుంది? ప్రతి ఒక్కటి చూసారా? SURESH అన్నీ కూడా ప్రింట్ అయిపోయిందనమాట. సో, ఈ విధంగా ఏంటనుకోనంటే ఫర్ లూప్‌ని ఉపయోగించి మనం ట్రావర్స్ చేయగలమనమాట. ఓకే. అయితే ఇక్కడ మీకొకటి చెప్పాలి. రేంజ్ ఇంతకుముందు చెప్పాను. ఓకే. రేంజ్ ఆఫ్ 10 అంటే ఏమవుతుందని చెప్పాను? 0 నుండి 9 వరకు ప్రింట్ అవుతుంది అన్నాను. అయితే మీకు ఇంతకు ముందు ఇది ప్రింట్ చేసినట్టు ఏమొచ్చింది సింపుల్‌గా రేంజ్ ఆఫ్ 0, 9 అని ప్రింట్ అయ్యింది. ఎందుకంటే అది ఒక ఇటరబుల్. మీకు ఇంతకు ముందే చెప్పాను. ఇటరబుల్ కెన్ బి ఇటరేటెడ్ కదా! సో, ఇప్పుడు నేను ఫర్ లూప్‌ని ఉపయోగించి ఓకే. ఏం చేస్తున్నాననుకోనంటే ఆ రేంజ్ ఇస్తున్నటువంటి ఆ యొక్క ఇటరబుల్‌ని ఇటరేట్ చేస్తాననమాట. ఓకే. ఇప్పుడేం చేద్దామంటే సింపుల్‌గా ఈ పైన ఉన్నటువంటివి అన్నీ గూడా ఒక్కసారి మనం కామెంట్‌లో పెట్టేద్దాం. ఓకే. కామెంట్‌లో అయిపోయింది. ఎందుకంటే ఒక కొత్త ప్రోగ్రామ్ మనం చేస్తున్నాం. కన్‌ఫ్యూజ్ ఉండకూడదని చెప్పేసి నేను కామెంట్‌లో పెట్టాననమాట. సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే రేంజ్ ఆఫ్ 10 సో, నాకు 0 నుండి 9 వస్తాయి. ఇప్పుడు నేనేం చేస్తాననుకోనంటే ఓకే. దీని మీద ఫర్ అప్లై చేస్తాను. ఫర్ ఐటెమ్ ఓకే. ఇన్ ఓకే. ఇన్ రేంజ్ ఆఫ్ 10. సో, ఇప్పుడు ఏమి రాసాం మనం? రేంజ్ ఆఫ్ 10 అని రాసాం. ఓకే. రేంజ్ ఆఫ్ 10 అంటే ఏం జరుగుతుంది? 0 నుండి 10కి 1 తక్కువ అంటే 9. 0 నుండి 9 వరకు మనకి ఐటెమ్స్ అనేవి ఇక్కడికొస్తాయన్నమాట. ఆ వచ్చినటువంటి ఐటెమ్స్‌లో ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క ఐటెమ్‌లోకొస్తుంది. దాన్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఏమని చేస్తాం సింపుల్‌గా ప్రింట్ ఐటెమ్ అంటానన్నమాట. సో, ఇప్పుడు ఏంటంటే మనకి సింపుల్‌గా చూసారా? ఓకే. ఇక్కడ మనం ఇది కాలన్ పెట్టడం మర్చిపోయాం. ఓకే. ఇప్పుడు ఒకసారి రన్ చేస్తున్నాను. చూసారా? 0 నుండి 9 వరకు వచ్చాయన్నమాట. మీకిప్పుడు 0 నుండి 10 వరకు కావాలనుకోండి మీరిక్కడ 11 ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఏదైతే ఇచ్చామో దానికన్నా ఒకటి ముందు వరకు ప్రింట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఒకసారి రన్ చేస్తే మనకు చూసారా 0 నుండి 10 వరకు వచ్చింది.
సో, మీకు ఇంతకుముందు ఒకవేళ 1-10ని ప్రింట్ చేయాలి అనుకుంటే ఏ విధంగా ప్రింట్ చేసేవాళ్ళం? ఒక లిస్ట్‌ని తీసుకొని, ఆ లిస్ట్‌లో 1-10 పెట్టి వాటిని ప్రింట్ చేసేవాళ్ళం. కానీ రేంజ్ యొక్క ఉపయోగం మీరిప్పుడు చూసారా? ఏం జరిగింది? రేంజ్ ఆఫ్ అని అనగానే మనకి ఆటోమేటిక్‌గా అందులో ఉన్నటువంటి రేంజ్ అనేది వచ్చేస్తుందనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1-100 ప్రింట్ చేయాలనుకుంటున్నారనుకో, అప్పుడెలా చేస్తాము? బై డిఫాల్ట్‌గా రేంజ్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. మీకు కావాల్సిన నంబర్ నుండి స్టార్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? స్టార్టింగ్ నంబర్ అక్కడ ఇవ్వాలి. సో, నాకు 1 నుంచి కావాలి కాబట్టి 1 ఇచ్చాను. మనకి ఎక్కడి వరకు కావాలి? 100 వరకు కావాలి. సో, 100 వరకు కావాలి అంటే మనం 101 ఇవ్వాలి. అంతే కదా! సో, 101 కన్నా ముందుది 100 కాబట్టి. సింపుల్. ఇప్పుడొకసారి దీన్ని నేను రన్ చేశాననుకోండి. చూసారా? అలాగా 1-100 వరకనేవి మనకి ప్రింట్ అయిపోయిందనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు మీకేమర్థమయ్యింది? రేంజ్ అనేది ఉపయోగించి ఏ విధంగా రేంజ్ ఆఫ్ నంబర్స్‌ని మనం ప్రింట్ చేయగలము అనేది ఇప్పుడు మనం చూసాం. ఓకే. సో, ఫర్ లూప్ అసలు యాక్చువల్‌గా ఒక ఫ్లోలో రాసుకుంటే ఎలా ఉంటుంది అనుకోనంటే, ఫర్ ఈచ్ ఐటెమ్ ఇన్ ద సీక్వెన్స్. మనం అక్కడ లిస్ట్ ఇచ్చాం కదా! ఆ సీక్వెన్స్ అనమాట. ఆ సీక్వెన్స్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐటెమ్‌ని ఒక్కొక్కటి తెస్తుందనమాట. తెచ్చిన తర్వాత అది ఏమని చెక్ చేస్తుంది? అది లాస్ట్ ఐటమా? కాదా? అనేది చెక్ చేస్తుందనమాట. ఒకవేళ అది లాస్ట్ ఐటెమ్ అనుకోండి, లూప్ నుండి బయటకొచ్చేస్తుంది. అలా కాదు అనుకోండి, అది లాస్ట్ ఐటెమ్ కాలేదు అంటే ఫస్ట్ ఐటెమ్, సెకండ్ ఐటెమ్ అలా. సో, అప్పుడేం చేస్తుంది? లాస్ట్ ఐటెమ్ కాదు అనుకోండి, అందులో ఉన్నటువంటి స్టేట్‌మెంట్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ బిగినింగ్‌కెళ్తుందనమాట. ఓకే. మళ్ళీ చెక్ చేస్తుంది. అంటే ఇప్పుడు సెకండ్ ఐటెమ్ వస్తుంది కదా! ఆ ఐటెమ్‌ని చెక్ చేస్తుంది. అది లాస్ట్ ఐటమా అని. లాస్ట్ ఐటమ్ అవును అనుకోండి, అప్పుడు ఔట్ ఆఫ్ ద లూప్ వచ్చేస్తుంది. లేదనుకోండి అందులో ఉన్నటువంటి స్టేట్‌మెంట్ ప్రింట్ చేసి అలాగా రన్ అవుతుంటుందనమాట. అలాగా లూప్ అవుతుంటుంది. లాస్ట్ ఐటెమ్ వచ్చినంత వరకు అలాగా లూపింగ్ అనేది అవుతుందనమాట. లాస్ట్ ఐటెమ్ వచ్చిన తర్వాత లూప్ నుండి ఎగ్జిట్ అనేది అయిపోతుందనమాట. ఇది ఫర్ లూప్ యొక్క ఫ్లో అనమాట. ఓకే. ఇప్పుడు మనం కొన్ని ప్రోగ్రామ్స్ చేసి ఫర్ లూప్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుందాం. అయితే నాకు తెలిసి ఇది ఆల్రెడీ మనం చేసేసాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ 1-10 నంబర్స్. 1-10 నంబర్స్ ఆల్రెడీ ప్రింట్ చేసాం కదా! సో, 1-10 నంబర్ ప్రింట్ చేయాలనుకునంటే ఇలా. ఓకే. ఇక్కడ చూడండి 1-10 నంబర్స్ అనేవి మనం ప్రింట్ చేసేసాం. అంతే కదా! 1-10 నంబర్స్ అనేవి మనకి ప్రింట్ అయిపోయాయి. ఓకే. తర్వాత ప్రోగ్రామ్ ఏంటి? రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ నంబర్స్ ఫ్రమ్ 100-1 ఇది బాగుంది. పైనుండి మనం రావాలి. అంటే 100 నుండి 1 వరకు మనం ప్రింట్ చేయాలి. సో, 100 నుండి కావాలి అంటే ఏంటి? స్టార్టింగ్ 100 నుండి కావాలి అని చెప్పేసి 100 ఇస్తాను. ఎక్కడి వరకు కావాలి నాకు? 1 వరకు కావాలి. సో, 1 వరకు కావాలి అంటే నేను 1 ఇస్తాను. తర్వాత నాకేంటి 1 వరకు కావాలి. సో, 1 వరకు కావాలి అంటే నేనేమివ్వాలి? 0 ఇవ్వాలనమాట. ఓకే. సో, తర్వాత నేనేం చేస్తాననుకోనంటే, ఇక్కడ నాకు స్టెప్ వాల్యూ. ఓకే. స్టెప్ వాల్యూ ఇక్కడ నేనేమిస్తాననుకోనంటే, -1 ఇస్తాను. నాకు ఇంక్రిమెంట్ అవ్వకూడదు. డిక్రిమెంట్ అవ్వాలి. అంతే కదా! 100 అందులోటి నుండి ఒకటి తీస్తే నాకు 99 వస్తది. అంటే డిక్రిమెంట్ అవుతుంది. సో, కాబట్టి నేను ఏం చేస్తాననుకోనంటే, -1 ఇస్తాననమాట. సరే ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూస్తాను. చూసారా రన్ చేస్తూ చూస్తే ఏమైంది? 100 నుండి స్టార్ట్ అయ్యి చూడండి 100 నుండి స్టార్ట్ అయ్యి 1 వరకు వచ్చిందనమాట. ఓకే. సో, మనం రెండో ప్రోగ్రామ్ కూడా చేసేసాం. థర్డ్ ప్రోగ్రామ్ ఏంటి? రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ యువర్ 2 క్యారెక్టర్స్ ఫ్రమ్ యువర్ నేమ్ అండ్ రిపీట్ ఇట్ ఫ్రమ్ 1-10. ఓకే. నాకు కూడా కరెక్ట్‌గా అర్థం కాలేదు. ఒకసారి మళ్ళీ అర్థం చేసుకుందాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ యువర్ 2 క్యారెక్టర్స్ ఫ్రమ్ యువర్ నేమ్. ఓకే. నీ యొక్క నేమ్ ఉంది కదా! ఇది ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ యువర్ లాస్ట్ 2 క్యారెక్టర్స్ అనమాట యాక్చువల్‌గా. ఓకే. లాస్ట్ 2 క్యారెక్టర్స్ ఇది నేను యాక్చువల్‌గా మిస్ చేశాను. లాస్ట్ 2 క్యారెక్టర్స్ మన యొక్క నేమ్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క నేమ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క నేమ్ అనేది సురేష్ కదా! సో, ఏంటంటే లాస్ట్ 2 క్యారెక్టర్స్ అంటే ఎస్‌యుఆర్‌ఈ-ఎస్‌హెచ్ అంటే ఎస్‌హెచ్. సో, ఆ యొక్క ఎస్‌హెచ్ అనేది ప్రింట్ చేయాలి. కాకపోతే ఏంటంటే, దాన్ని మనం 1-10 వరకు రిపీట్ చేయాలనమాట. అంటే ఫస్ట్ టైమ్ ఎస్‌హెచ్, సెకండ్ టైమ్ ఎస్‌హెచ్, థర్డ్ టైమ్ ఎస్‌హెచ్ అలా. ఒక్క నిమిషం. అది రాస్తే గాని మనకు తెలీదు. సో, నాకు అవుట్‌పుట్ ఎట్లా రావాలి అనుకోనంటే, ఫస్ట్ ఎస్‌హెచ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ అనేది ఇది కదా! సో, అందులో లాస్ట్ 2 క్యారెక్టర్స్ వచ్చేసి ఎస్‌హెచ్. సెకండ్ దాంట్లో నాకు ఎలా రావాలి ఎస్‌హెచ్. థర్డ్ వచ్చేసి ఎస్‌హెచ్. తర్వాత వచ్చేసి ఇలా. సో, ఈ విధంగా నాకు అవుట్‌పుట్ అనేది రావాలనమాట. సో, ఈ విధంగా అవుట్‌పుట్ వచ్చే విధంగా మనం ఇప్పుడు చేయాలి. ఓకే. సో, దానికోసం మనం ఫస్ట్ ఏం చేయాలనుకోనంటే, యూజర్ దగ్గర నుంచి తన యొక్క నేమ్‌ని తీసుకోవాలి ఫస్ట్ థింగ్. తీసుకున్న తర్వాత అందులో లాస్ట్ 2 క్యారెక్టర్స్‌ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక ఫర్ లూప్‌ని పెట్టి
1 నుంచి 10 వరకు లూప్ చేసి ప్రతిసారి కూడా దాన్ని మనం రిపీట్ చేసామనుకోండి మనకి ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోతుందనమాట. అయితే ఫస్ట్ మనం ఒక నేమ్ అంటే ఒక స్ట్రింగ్ అంతే కదా! నేమ్ అంటే ఒక స్ట్రింగే కదా! సో, ఒక స్ట్రింగ్ నుండి లాస్ట్ 2 క్యారెక్టర్స్ ఏ విధంగా తీసుకోగలం అనేది ఫస్ట్ మనం రాద్దాం. ఓకే. సో, దానికన్నా ముందు ఇప్పుడు నేనేం చేస్తున్నాననుకోనంటే, ఇది మన యొక్క ముందు ప్రోగ్రామ్ కదా! దీన్ని ఒక్కసారి నేను కామెంట్ చేస్తాను. ఓకే. సో, ట్రిపుల్ కామెంట్ చేస్తున్నాననమాట. ట్రిపుల్ కామెంట్. ఓకే. సో, కామెంట్ అయిపోయింది. ఇప్పుడు మన యొక్క ప్రోగ్రామ్ అనేది క్లీన్‌గా ఉందనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నాను ఫస్ట్ యూజర్ దగ్గర నుండి తన యొక్క నేమ్ తీసుకుందాం. ఓకే. నేమ్ ఏంటి? ఇన్‌పుట్ ఎంటర్ యువర్ నేమ్. ఓకే. ఇప్పుడు వాళ్ళ యొక్క నేమ్ అనేది మనకొచ్చేసింది. సో, స్ట్రింగ్‌లోకే వస్తుంది. మనకి ఎలాగో స్ట్రింగే కదా కావాలి. సో, ఇది నేమ్ అనే దాంట్లో పెడదామనమాట. సో, ఇప్పుడు నాకు నేమ్‌లో తను ఏదైతే ఎంటర్ చేస్తారో అదుంది. ఇప్పుడు మనం సింపుల్‌గా అసలు మనం జస్ట్ చేద్దాం. ఒక ఇచ్చినటువంటి నేమ్‌లో లాస్ట్ 2 క్యారెక్టర్స్‌ని ఏ విధంగా తీసుకోవాలి అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఓకే. ఇప్పుడేంటి అనుకోనంటే ఏంటి మనం ఇంతకుముందు ఇండెక్సింగ్, అదేవిధంగా స్లైసింగ్ ఆ 2 మనం నేర్చుకున్నాం. ఓకే. సబ్‌సెట్ ఆఫ్ వాల్యూస్ ఫ్రమ్ ఎ స్ట్రింగ్ అనేది తీసుకోవడం మనకు తెలుసు. సో, కాబట్టి ఏం చేద్దాం అనుకోనంటే నేమ్ ఆఫ్ ఏంటి మనకి లాస్ట్ 2 క్యారెక్టర్స్ కావాలి. సో, లాస్ట్ 2 క్యారెక్టర్స్ కావాలి అంటే మనం ఏం చేయొచ్చు? లాస్ట్ నుండి 2 కావాలి కాబట్టి -2 ఇచ్చేసి అది తర్వాత కాలన్ పెట్టేసి ఎండింగ్ మనం ఏం పెట్టక్కర్లేదనమాట. సో, ఈ విధంగా చేస్తే ఏమవుతుంది అనుకోనంటే మనకి లాస్ట్ 2 క్యారెక్టర్స్ అనేవి వచ్చేస్తాయనమాట. ఓకే. దీన్ని ఒకసారి ప్రింట్ చేసి మనం చూద్దాం. అసలు అవుట్‌పుట్ అనేది కరెక్ట్‌గా వస్తుందా లేదా అనేది మనకు తెలుస్తుందనమాట. ఓకే. ఇక్కడ మీరు ఒకవేళ కన్‌ఫ్యూజ్ అయినట్లయితే మనం ఇంతకు ముందు చేసినటువంటి చాప్టర్స్ అన్నీ చూసినట్లయితే అసలు ఇండెక్సింగ్ అంటే ఏంటి? స్లైసింగ్ అంటే ఏంటి? చాలా సింపుల్‌గా చెప్పాను. మీరు ఒకసారి అది చూసి మీకు బాగా అర్థమవుతుందనమాట. సో, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. ఓకే. రన్ చేస్తున్నాను. ఎంటర్ యువర్ నేమ్ సురేష్. చూసారా అవుట్‌పుట్ అనేది నాకేమొచ్చింది? ఎస్‌హెచ్ అనేది వచ్చింది. సరే ఇంకొక నేమ్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నందు అని ఇద్దాం. సో, నందు ఇస్తే చూసారా లాస్ట్ 2 ఏంటి? డియు. సో, కాబట్టి ఇక్కడ మనకి డియు అని వచ్చిందనమాట. సో, ఎలా ఏంటి అనుకోనంటే మన యొక్క ప్రోగ్రామ్‌లో ఏదైనా చేయొచ్చనమాట. ఇప్పుడు చూసారా సింపుల్‌గా మీ ముందే నేను చేశాను. ఒక నేమ్‌లో ఉన్నటువంటి లాస్ట్ 2 క్యారెక్టర్స్‌ని నేను తీసుకున్నాననమాట. సరే. ఇప్పుడు మనకి లాస్ట్ 2 క్యారెక్టర్స్ ఏ విధంగా తీసుకోవాలనేది మనకి తెలిసిపోయింది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకునంటే మన యొక్క ప్రోగ్రామ్ ఏంటి? లాస్ట్ 2 క్యారెక్టర్స్‌ని 1 నుంచి 10 వరకు రిపీట్ చేయాలి. అంటే ఇంతకుముందే చెప్పాను కదా! ఏ విధంగా అవుట్‌పుట్ అనేది రావాలో. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫర్ ఐ ఓకే. ఐ అనుకోవచ్చు, నంబర్ అనుకోవచ్చు ఏదైనా. సింపుల్‌గా మనం ఐ అంటుంటామనమాట ఎక్కువగా. ఫర్ ఐ ఇన్ ఓకే. రేంజ్ ఇక్కడ ఐ కాదు. ఐ అని కూడా ఇవ్వచ్చు. నాకెందుకో మనం నంబర్స్‌ని తీసుకుంటున్నాం కాబట్టి నంబర్ అని ఇస్తాననమాట. ఓకే. రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 1 నుంచి 10 వరకు. 1 నుంచి 10 వరకు. ఓకే కదా! మీరు 10 వరకు అన్నా నేను 10 ఎందుకు ఇవ్వలేదనేది మీకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ ఏదైతే నంబర్ ఇస్తామో దానికన్నా ముందు వరకు వస్తుంది కాబట్టి. ఓకే కదా! సో, ఇప్పుడేం చేద్దాం కాలన్. సో, కాలన్ పెట్టేసిన తర్వాత ఏంటి? ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే మన యొక్క నేమ్ నుండి 2 క్యారెక్టర్స్‌ని తీసుకుంటాం కదా! లాస్ట్ 2 క్యారెక్టర్స్‌ని. సో, ఆ 2 క్యారెక్టర్స్‌ని ఏం చేద్దాం అనుకోనంటే ఒక వేరియబుల్‌లో పెడదాం. ఓకే. లాస్ట్ 2 క్యారెక్టర్స్ ఓకే. ఏంటి మనకి ఇక్కడ లాస్ట్ 2 క్యారెక్టర్స్ అని పెట్టాం కదా! నేమ్ ఆఫ్ -2 కాలన్. ఓకే కదా! ఇదే కదా! సో, ఇప్పుడు మనకేంటంటే లాస్ట్ 2 క్యారెక్టర్స్‌లోకి మనం ఎంటర్ చేసినటువంటి నేమ్‌లో ఉన్నటువంటి లాస్ట్ 2 క్యారెక్టర్స్ అనేవి వచ్చేస్తాయన్నమాట. సో, ఇప్పుడు ఆ లాస్ట్ 2 క్యారెక్టర్స్ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలనుకోనంటే రిపీట్ చేయాలి వాటిని. అంతే కదా! సో, ఏం చేద్దాం సింపుల్‌గా ప్రింట్ ఓకే. మన దగ్గర ఫస్ట్ టైమ్ వచ్చి ఒకటొస్తుంది. సెకండ్ టైమ్ రెండొస్తుంది. అలా ఒక్కొక్కటొస్తుంది. సో, కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం అనుకోనండి ప్రింట్ లాస్ట్ 2 క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దీంతో రిపీట్ చేస్తామనమాట. దేనితోటి? నంబర్ తోటి. అంటే ఫస్ట్ లాస్ట్ 2 క్యారెక్టర్స్ రిపీటెడ్ బై 1 వస్తుంది. అంటే ఎస్‌హెచ్ వస్తుంది. ఒకవేళ సురేష్ ఇస్తే. సెకండ్ టైమ్ ఏమొస్తుంది? లాస్ట్ 2 క్యారెక్టర్స్ రిపీటింగ్ బై 2. సో, అంటే 2 సార్లు ఎస్‌హెచ్ అలా వస్తుందనమాట. సరే ఒకసారి మనం ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఓకే. ఎంటర్ యువర్ నేమ్ సురేష్. చూసారా అవుట్‌పుట్ ఎలా వచ్చింది? ఫస్ట్ ఒకసారొచ్చింది. తర్వాత 2 సార్లొచ్చింది. తర్వాత 3 సార్లొచ్చింది. అలా చూసారా ఎంత ఈజీగా ఉందో? ఇప్పుడు ఇంకొకసారి రన్ చేస్తాను. ఇప్పుడేం చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ రాజు అని కొడుతున్నాను. జు 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 అలా వస్తుందనమాట. ఓకే. చూసారా? మీ కళ్ళ ముందే ఎంత అంటే ప్రోగ్రామింగ్ అనేది ఒక ఫన్ అనమాట. ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు మనకి బేసిక్స్ అనేవి తెలిసినప్పుడనమాట. ఓకే. చూసారా? సింపుల్‌గా ఇప్పుడు మనం దీన్ని తేల్చేసాం. ఓకే. ఇప్పుడు మనం థర్డ్ ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ చేసాం. ఓకే.
సో లాస్ట్ 2 క్యారెక్టర్స్ ఫ్రమ్ ద నేమ్ అండ్ వీఆర్ రిపీటింగ్ ఇట్ ఫ్రమ్ 1 to 10. ఓకే. సో ఇప్పుడేంటి ఇటరేటింగ్ ఓవర్ ద లిస్ట్. మనకు ఫర్ గురించి తెలుసు. ఏదైనా ఒక లిస్ట్ మనకు వస్తే ఆ లిస్ట్ని మనం ఇటరేట్ చేయొచ్చు. ఇదేంటి మనకు ఒక లిస్ట్. అదేవిధంగా ఇప్పుడు టుపుల్ అనుకోండి, టుపుల్కి కూడా సేమ్ అనమాట. ఓకే, ఇది మన టుపుల్. మనం ఆల్రెడీ డేటా టైప్స్ కంప్లీట్ చేసాం కదా. సో ఇది టుపుల్. సో టుపుల్లో కూడా సేమ్ అలానే అనమాట. ఫర్ ఎలిమెంట్ ఇన్ ఆ యొక్క టుపుల్ యొక్క నేమ్ సేమ్ ఆ విధంగా ఇటరేట్ చేయొచ్చు. అదేవిధంగా డిక్షనరీ కూడా. కాకపోతే ఏంటంటే డిక్షనరీలో మనకి ఎలిమెంట్ ఎలా ఉంటుంది, కీ వాల్యూ పేరు కింద ఉంటుంది, అంతే కదా. సో అక్కడ ఏం జరుగుతుంది అనుకోనంటే మనకి ఎప్పుడైతే ఇటరేట్ చేస్తామో మనకి కీస్ అనేవి వస్తాయి అనమాట. ఇలా చూసారా, ఫర్ ఎలిమెంట్ ఇన్ నెంబర్స్ అని అన్నాము. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఎలిమెంట్లోకి ఈ యొక్క ఎంటైర్ ఐటమ్ అనేది రాదనమాట. ఇక్కడ మనకి కీ అనేది వస్తుంది అనమాట. ఆ కీని ఉపయోగించుకొని మనం మళ్ళీ డిక్షనరీలో ఉన్నటువంటి వాల్యూస్ని మనం ఇటరేట్ చేసుకోవచ్చు అనమాట. సో దీని యొక్క అవుట్పుట్ మనకి ఏమొస్తుంది, ప్రింట్ ఎలిమెంట్. సో ఎలిమెంట్ అంటే ఏంటి, కీ అని చెప్పాను కదా. సో ఫస్ట్ అనేది 1 వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ కీ ఉపయోగించుకొని మనం ఆ యొక్క డిక్షనరీలో ఉన్నటువంటి వాల్యూని ప్రింట్ చేసామనమాట. సో 1 1 2 2 3 3 అలా అవుట్పుట్ అనేది రావాలి. ఓకే, ఈ విధంగా అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో సింపుల్. ఒకసారి మీరు ఒకసారి ట్రై చేయాలంటే జస్ట్ ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఇంకొక చిన్న ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఫర్ లూప్ గురించి మనం క్లోజ్ చేసేద్దాం అనమాట. ఓకే, మన యొక్క ప్రోగ్రామ్ ఏంటి అనుకోనంటే ఫైండ్ ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్ ఇన్ యువర్ నేమ్. ఓకే, నీ యొక్క నేమ్ ఇస్తే ఆ నేమ్లో ఉన్నటువంటి ఓవెల్స్ ఏంటి, కాన్సోనెంట్స్ అంటే ఏంటి తెలుసు కదా. మనకి ఆల్ఫాబెట్స్లో ఓవెల్స్ ఉంటాయి, అదేవిధంగా కాన్సోనెంట్స్ ఉంటాయి. సో వాటిని ఇప్పుడు మనం ఫైండ్ చేద్దాం. దానికోసం ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాద్దాం. అది మన యొక్క ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము, దీన్ని ఒక్కసారి కామెంట్ బాక్స్లో పెట్టేద్దాం. ఓకే, సో దీన్ని ఇప్పుడు కామెంట్ బాక్స్లో పెట్టేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ రాస్తున్నాం కాబట్టి. మీరు అలా కాదు, ఒక్కొక్క ప్రోగ్రామ్ డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే మీరు వేరే ఇంకొక ఫైల్ క్రియేట్ చేసుకొని ప్రోగ్రామ్ రాసుకోండి, నో ప్రాబ్లం. లేదనుకుంటే మీరు ఒక నోట్బుక్ మెయింటైన్ చేస్తున్నట్టయితే నోట్బుక్లో ఇవన్నీ రాసుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకునంటే మనం ప్రోగ్రామ్ రాద్దాం. ఫస్ట్ ఏంటి, యూజర్ దగ్గర నుండి ఇన్పుట్ తీసుకోవాలి. సో ఇన్పుట్ ఎలా తీసుకుంటాము, ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ నేమ్. ఓకే, సో ఇన్పుట్ అనేది తీసుకున్నాం యూజర్ దగ్గర నుండి. ఇప్పుడు ఏంటి, ఆ యొక్క నేమ్లో ఓవెల్స్ అనేవి ఏంటి, కాన్సోనెంట్ అనేది ఏంటి అనేది తెలియాలి. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తాం అనుకోనంటే ఒక లిస్ట్ నేను తీసుకుంటాను అనమాట. ఆ లిస్ట్లో నేను ఓవెల్స్ అన్నిటిని స్పెసిఫై చేస్తాను. స్పెసిఫై చేసి ఆ ఓవెల్స్ అనేవి మన యొక్క నేమ్లో ఉన్నాయా లేదా అనేది నేను చెక్ చేస్తాను అనమాట. ఓకే, ఫస్ట్ ఏం చేస్తాను అనుకోనంటే ఓవెల్స్. ఓకే, ఓవెల్స్ లిస్ట్ అని చెప్పేసి ఒక లిస్ట్లో నేను ఓవెల్స్ అని పెడతాను అనమాట. ఏంటంటే ఓవెల్స్ AEIOU కదా, AEI ఓకే IOU ఇవన్నీ మనకి ఓవెల్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే నా దగ్గర నేమ్ ఉంది, నా దగ్గర ఓవెల్స్ లిస్ట్ ఉంది. ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేయొచ్చు అనుకోనంటే నా యొక్క నేమ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యారెక్టర్ని తీసుకుంటాను అనమాట. ఆ క్యారెక్టర్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ అని ఎంటర్ చేస్తే సురేష్లో ఫస్ట్ది ఏంటి, ఎస్ అనేది ఓవెల్స్ లిస్ట్లో ఉందా లేదా అనేది నేను మెంబర్ ఆపరేటర్స్ మనం ఆల్రెడీ ఇంతకుముందు చేశాం కదా, ఇన్ను నాట్ ఇన్ను అని చెప్పేసి వాటిని ఉపయోగించుకొని చెక్ చేస్తాను. ఎస్ అనేది ఓవెల్లో ఉందా లేదా. ఓవెల్లో ఉందనుకోండి అది ఓవెల్ అని ప్రింట్ చేస్తాను, లేదనుకోండి కాన్సోనెంట్ అని ప్రింట్ చేస్తాను. సింపుల్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాము, ఫర్ ఓకే క్యారెక్టర్ ఇన్ నా యొక్క నేమ్, అంతే కదా, నా నేమ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యారెక్టర్. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇఫ్ క్యారెక్టర్ ఏం చేస్తున్నాను, క్యారెక్టర్ అనేది ఓవెల్స్లో ఉందా లేదా ఇన్ ఓవెల్స్ లిస్ట్. ఓకే, ఇది కండిషన్, అంతే కదా, ఇది ఉందా లేదా. ఒకవేళ ఉందనుకోండి ప్రింట్ ఏమని రాస్తాను, ఓవెల్. ఓకే, సో ఆ క్యారెక్టర్ ఫస్ట్ ఇక్కడ నేను పెడతాను అనమాట. ఓకే, క్యారెక్టర్ పెట్టేసి ఇక్కడ రాస్తాను అనమాట. ఏంటి, ఇట్ ఈస్ ఓవెల్. ఓకే, సరిపోయింది కదా. ఫస్ట్ క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది. అంటే ఒకవేళ సురేష్ అనుకోండి ఫస్ట్ ఎస్, ఇట్ ఈస్ ఓవెల్. ఓకే, ఇలా ఒక మైనస్ ఇద్దాం. లేదు అనుకోండి, ఓకే సారీ, లేదు అనుకోండి ఎల్స్ ప్రింట్ ఆ యొక్క క్యారెక్టర్ పెట్టేసి ఇక్కడ కామా పెట్టేసి ఇక్కడ సింపుల్గా ఇట్ ఈస్ కాన్సోనెంట్. అయిపోయింది, సింపుల్ కదా. ఎంత బాగా మనం రాసామో మనం ఇప్పుడే అనుకున్నాం, ఇట్లానే రాసేసాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఒక్కసారి దీన్ని మనం ప్రింట్ చేసి రన్ చేసి చెక్ చేద్దాం. ఓకే, ఎంటర్ యువర్ నేమ్.
సురేష్ అనేది ఎంటర్ చేశాను. ఏమని వచ్చింది? ఎస్ ఇట్ ఈస్ కాన్సోనెంట్. యు ఇట్ ఈస్ ఎ వొవెల్. తర్వాత ఏంటి? ఆర్ ఇది కాన్సోనెంట్. ఈ అనేది వొవెలే కదా. చూసారా సింపుల్‌గా ఒక నేమ్‌లో ఉన్నటువంటి ఏవి కాన్సోనెంట్స్, ఏవి వొవెల్స్ అనేవి మనం ఒక ప్రోగ్రామ్ అనేది రాసాం. తర్వాత రాయాల్సినటువంటి ప్రోగ్రామ్ అనేది ఒకసారి మనం చూద్దాం. తర్వాత రాయాల్సినటువంటి ప్రోగ్రామ్ ఏంటి? ఫైండ్ ఇఫ్ యువర్ నేమ్ హ్యాస్ ఎ వొవెల్ ఇన్ యువర్ నేమ్. ఆల్మోస్ట్ 2 సేమే ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ దాంట్లో ఏంటంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ చెక్ చేసి అది వొవెలా లేకపోతే కాన్సోనెంటా అనేది మనం చెక్ చేసాం. కానీ ఇక్కడ ఏంటనుకోనంటే ఇఫ్ యువర్ నేమ్ హ్యాస్ ఎ వొవెల్ ఇన్ యువర్ నేమ్. ఓకే. ఇఫ్ యువర్ నేమ్ హ్యాస్ ఎ వొవెల్ అంటే మీ యొక్క నేమ్‌లో అసలు వొవెల్ ఉందా లేదా? వొవెల్ ఉంటే నాకు చాలు. ఒక్క వొవెల్ ఉన్నా పర్వాలేదు. ఓకే. బాగా గుర్తుంచుకోండి. ఒక్క వొవెల్ ఉన్నా పర్వాలేదు. అయితే ఇప్పుడు ఒకసారి మనం ప్రోగ్రామ్ చూద్దాం. సో, మనకిప్పుడు ఏం కావాలి? అట్‌లీస్ట్ ఒక్క వొవెల్ ఉన్నా చాలు. మనం సింపుల్‌గా వొవెల్ ఉంది అని చెప్పేయొచ్చనమాట. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ యొక్క నేమ్‌ని మనం తీసుకున్నాం అనుకుందాం. సో, తీసుకున్న తర్వాత మన దగ్గర ఆల్రెడీ వొవెల్స్ లిస్ట్ ఉంది. ఇక్కడికొచ్చిందనమాట. సో, ఇక్కడికొచ్చిన తర్వాత ఏంటి? మనం చెక్ చేస్తున్నాం. ఫస్ట్ క్యారెక్టర్ ఎస్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ అనేది ఎంటర్ చేస్తే ఎస్ ఇన్ వొవెల్స్ లిస్ట్. ఓకే. ఎస్ అనేది ఉందా? లేదా? ఎస్ అనేది ఇందులో లేదు. ఓకే. లేదు అక్కడి వరకే బాగానే ఉంది. ఓకే. సో, లేకపోతే ఏం జరుగుతుంది? మళ్ళీ నెక్స్ట్‌కెళ్తుందనమాట. నెక్స్ట్‌కెళ్ళిన తర్వాత ఏంటి? ఎస్ తర్వాత ఏంటి? యు కదా! యు అనేది ఇందులో ఉందా? లేదా? చెక్ చేస్తుంది వొవెల్స్ లిస్ట్‌లో. ఓకే. యు అనేది ఉంది. సో, ఉంది కాబట్టి మీ యొక్క నేమ్‌లో అట్‌లీస్ట్ ఒక వొవెల్ ఉంది కాబట్టి మళ్ళీ లూప్‌లోకి మళ్ళీ ఎళ్ళాల్సిన అవసరం లేదు. లూప్ నుండి బయటికి వచ్చేయాలి. అదే కదా నా యొక్క ప్రోగ్రామ్. నా యొక్క ప్రోగ్రామ్ ఏంటి? నీ యొక్క నేమ్‌లో అట్‌లీస్ట్ ఒక వొవెల్ ఉందో లేదో చూడు. అంతే. ఇంక అంతకన్నా ఏమొద్దు. సో, కాబట్టి ఏంటి అనుకోనంటే ఇప్పుడు మనం ఈ యొక్క లూప్‌ని మనం కంట్రోల్ చేయాలి. ఎందుకోసం కంట్రోల్ చేయాలి అనుకోనంటే నాకు రెండో ఇటరేషన్‌లోనే తెలిసిపోయింది. ఏమని? నా యొక్క నేమ్‌లో వొవెల్ అనేది ఉంది అని నాకు అర్థమైపోయింది. సో, అర్థమైపోయినప్పుడు మళ్ళీ వేరేగా దీన్ని ఇటరేట్ చేయాల్సినటువంటి అవసరం అనేది లేదు. అంతే కదా! సో, అప్పుడేంటి అనుకోనంటే కొన్ని నేర్చుకుంటే మనం లూప్స్‌ని కంట్రోల్ చేయగలమనమాట. ఓకే. హౌ డు వి కంట్రోల్? హౌ డు వి కమ్ ఔట్ ఆఫ్ ద లూప్? హౌ డు వి కంట్రోల్ ద లూప్స్ అనమాట. సో, లూప్‌ని కంట్రోల్ చేయాలి అనుకోనంటే మనకి కొన్ని స్టేట్మెంట్స్ అనేవి ఉపయోగించుకోవచ్చు. ఆ స్టేట్మెంట్స్ ఏంటి అనుకోనంటే బ్రేక్, కంటిన్యూ, పాస్. బ్రేక్ ఏం చేస్తుందంట రిటర్న్స్ కంట్రోల్ ఔట్ ఆఫ్ ద లూప్ డైరెక్ట్‌లీ. డైరెక్ట్‌గా ఏంటనుకోనంటే లూప్ నుండి బయటకొచ్చేస్తుందనమాట. ఓకే. కంటిన్యూ ఏం చేస్తుందంట రిటర్న్స్ కంట్రోల్స్ టు ద బిగినింగ్ ఆఫ్ ద లూప్. ఎక్కడైనా ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి. ఆ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ మధ్యలో ఎక్కడైనా కంటిన్యూ ఇచ్చామనుకోండి. అప్పుడు ఏం చేస్తుందంట ఆ కంటిన్యూ కింద ఉన్నటువంటి స్టేట్మెంట్స్‌ని మర్చిపోయి డైరెక్ట్‌గా మళ్ళీ లూప్ మొదట్లోకెళ్ళిపోతుంది. ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తాను. తర్వాత ఏంటి అనుకోనంటే పాస్. పాస్ అనేది మనకేంటంటే ఒక ప్లేస్ హోల్డర్‌గా ఉపయోగపడుతుందనమాట. ఓకే. ఇది మీకు కోడింగ్ చేసినప్పుడు చూపిస్తాననమాట. ఓకే. ఇది కూడా ఎక్కువ సార్లు ప్రాజెక్ట్‌లో ఉపయోగిస్తుంటాం. ఎప్పుడనుకోనంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరొక ఫంక్షన్ రాస్తున్నారు. లేదంటే ఏదైనా ఒక ఇంప్లిమెంటేషన్ రాస్తున్నారు. కానీ రాసినప్పుడు ఏంటి అనుకోనంటే మీకక్కడ ఏం రాయాలో అర్థం కాలేదు. ఓకే. అర్థం కానప్పుడు మీరేం చేస్తారనుకోనంటే సింపుల్‌గా పాస్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఓకే. మీరొక కామెంట్ పెట్టేసి వదిలేయొచ్చు. అది కూడా ఫైన్. కాకపోతే ఏంటంటే కొన్ని సార్లు కోడ్ అనేది బ్రేక్ అవుతుంటుందనమాట. ఓకే. అలాంటప్పుడు మనం ఏం చేస్తుంటాము అనుకోనంటే పాస్ అనేది ఇచ్చేస్తే ఏం జరుగుతుందంటే సక్సెస్‌ఫుల్‌గా ప్రోగ్రామ్ అనేది రన్ అయిపోతుంది. ఓకే. మనకు ప్రాబ్లమ్ ఏమి రాదు. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా ఫ్యూచర్‌లో మనం అక్కడ ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకున్నామో మనకి అర్థమయ్యిందనుకోండి. మీకొక ఐడియా వచ్చింది. ఓకే. ఇది నేనిక్కడ చెయ్యాలి అన్న ఐడియా వచ్చిన తర్వాత ఆ పాస్‌ని తీసేసి మీకు ఏదైతే ఐడియా వచ్చిందో అక్కడ మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చనమాట. అది పాస్ యొక్క ఉపయోగం. మీకది నేను ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తే మీకింకా బాగా అర్థమవుతుందనమాట. సరే. ఇప్పుడు బ్రేక్ ఏం చెప్పాను? రిటర్న్స్ కంట్రోల్స్ ఔట్ ఆఫ్ ద లూప్ డైరెక్ట్‌లీ కదా! ఇప్పుడు ఈ యొక్క బ్రేక్‌ని మనం ప్రాక్టికల్‌గా చేసి చూస్తామనమాట. ఓకే. మీకింతకు ముందే చెప్పానేంటి? ఒకవేళ మన యొక్క నేమ్‌లో ఒక్క వొవెల్ ఉన్నా కూడా డైరెక్ట్‌గా బయటకొచ్చేయాలి. నాకొక వొవెల్ ఉంటే చాలు. సో, అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అనుకున్నానంటే, ఈ యొక్క ఎల్స్ నాకిక్కడ నాకొద్దు. అంతే కదా! సో, ఇది మన సెకండ్ ప్రోగ్రామ్ గురించనమాట. ఓకే. ఒకవేళ ఉంటే ఓకే. జస్ట్ ఒకవేళ ఉంటే మనం ఏం చేస్తాం అనుకోనంటే సింపుల్‌గా బ్రేక్. బ్రేక్ అంతే. ఏం జరుగుతుంది అనుకోనంటే ఫస్టు ఒకవేళ సురేష్ అనేటువంటి నేమ్ ఇచ్చాననుకోండి. ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి ఎస్. ఎస్ అనేది మన వొవెల్స్ లిస్ట్‌లో ఉందా లేదా చెక్ చేస్తుంది. ఎస్ అనేది ఉందా? లేదు. సో, లేదు కాబట్టి ఏం జరుగుతుంది?
ఈ యొక్క ఇఫ్‌లోనికి వెళ్ళదు. ఓకే. ఈ యొక్క ఇఫ్‌లోనికి వెళ్ళకుండా ఏం జరుగుతుంది మళ్ళీ ఫర్ లూప్ అనేది మొదటి నుండి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, మొదటి నుండి అంటే తర్వాత క్యారెక్టర్. తర్వాత క్యారెక్టర్ ఏంటి? సురేష్ అని ఇస్తే యు. సో, యు అనేది వోవెల్స్ లిస్ట్‌లో ఉందా? లేదా? యు అనేది వోవెల్స్ లిస్ట్‌లో ఉంది. ఉంది కాబట్టి ఏం జరుగుతుంది? ఇట్ ఈస్ వోవెల్ అని చెప్పేసి బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అంటే మరేంటి లేదు. డైరెక్ట్ ఫర్ లూప్ నుండి బయటకొచ్చేయడమే అంతే. అది బ్రేక్ ఉపయోగం అనమాట. సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇట్ ఈస్ వోవెల్ బదులు ఫౌండ్ వోవెల్. సో, వోవెల్ అనేది ఫౌండ్ అయితే చాలు. మరి అంతకన్నా ఏం లేదు. ఇప్పుడు ఏం చేస్తాం అనుకోనంటే ఒకసారి రన్ చేద్దాం. చూసారా ఎంటర్ యువర్ నేమ్ సురేష్. చూసారా యు. యు అనేది ఒక వోవెల్ అక్కడితో ఫౌండ్ చేశాను. అక్కడితోని ఎగ్జిట్ అయిపోయాననమాట. అది బ్రేక్ బ్రేక్ యొక్క ఉపయోగం అనమాట. అలా కాకుండా మీకిక్కడ నెక్స్ట్ ఏం చెప్పాను? కంటిన్యూ. కంటిన్యూ ఏమవుతుందని చెప్పాను? మళ్ళీ మొదటికెళ్తుందనమాట. ఓకే. సరే. దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఒకసారి ఇక్కడ మీరు చూసుకుంటే ఏం జరుగుతుంది అనుకోనంటే, మీకిక్కడ ఒక డిక్షనరీ ఉంది. ఓకే. ఆ డిక్షనరీ కింద నేనిక్కడ ఏం చేశాను అనుకోనంటే, ఫర్ లూప్ ఉపయోగించి నేను ఇటరేట్ అవుతున్నాను. ఇటరేట్ అయిన తర్వాత ఫస్టు కీ అంతే కదా! మీకిక్కడ కీ వస్తుందని చెప్పాను కదా! సో, కీ అనేది ప్రింట్ అయింది. ఇక్కడ నేను బ్రేక్ ఇచ్చాను. సో, బ్రేక్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనుకోనంటే, ఈ యొక్క కీ అనేది ఒక్కసారి ప్రింట్ అయిన తరువాత వెంటనే ఔట్ ఆఫ్ ద లూప్ వచ్చేస్తుందనమాట. సో, దీని యొక్క అవుట్‌పుట్ అనేది మనకి 1 వస్తుంది. ఓకే. ఇప్పుడిక్కడ చూడండి సేమ్ అదే ప్లేస్‌లో నేనిప్పుడు కంటిన్యూ పెట్టాను. ఓకే. ఇంతకుముందు ఇదే ప్లేస్‌లో ఇక్కడ బ్రేక్ ఉంది కదా! ఇప్పుడు అదే ప్లేస్‌లో ఒకవేళ నేను కంటిన్యూ పెట్టాననుకోండి, ఇప్పుడు అవుట్‌పుట్ ఎలా వస్తుందో ఒక్కసారి మీలో మీరు అనుకోండి. ఏం జరుగుతుంది? ఫస్టు ఫర్ ఎలిమెంట్ ఇన్ నంబర్స్ అంటే ఇక్కడ మనకి కీ వస్తుంది. సో, 1 వస్తుంది. సో, 1 అనేది ప్రింట్ అయిపోయింది. తర్వాత కంటిన్యూ ఇచ్చాను. సో, కంటిన్యూ ఇస్తే ఏం జరుగుతుందని చెప్పాను? కంటిన్యూ కింద ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఏవి ఎగ్జిక్యూట్ అవ్వకుండా, లూప్ నుండి బయటికి రాకుండా లూప్ పైకెళ్తుందనమాట. అంటే మళ్ళీ లూప్ అనేది రన్ అవుతుంది. సో, లూప్ రన్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు? సెకండ్ కీ ఏంటి? 2. సో, 2 ప్రింట్ అవుతుంది. సో, 2 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కంటిన్యూ ఉంది. కంటిన్యూ కింద ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ప్రింట్ అవ్వవు. మళ్ళీ పైకెళ్ళేసి 3 ప్రింట్ అవుతుంది. సో, అవుట్‌పుట్ వచ్చేసి మనకి 1, 2, 3 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే కదా! సో, ఇది కంటిన్యూ అనమాట. తర్వాతొచ్చేసి మీకేం చెప్పాను? పాస్. పాస్ అనేది ఏంటి అనుకోనండి ఎప్పుడు గూడా ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అనమాట. యూజ్డ్ యాస్ ఏ ప్లేస్ హోల్డర్ ఫర్ ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్ అనమాట. ఇంకొకటేంటంటే ఇంటర్ప్రిటర్ అనేది మనం ఏబడిన కామెంట్ ఇచ్చామనుకోండి దాన్ని ఇగ్నోర్ చేసేస్తుంది. కానీ పాస్ అనేది ఏం చేస్తుంది? ఈ యొక్క పాస్‌ని ఇంటర్ప్రిటర్ ఇగ్నోర్ చేయదు. పాస్‌ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది. కాకపోతే పాస్ అని రాసాం కాబట్టి అక్కడ ఏం జరగదనమాట అంతే. ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. కాకపోతే అందులో ఏమి ఉండదు కదా! అంతే. హౌవెవర్ నథింగ్ హ్యాపెన్స్ అనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటనుకోనంటే మీరు కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ ఏవైనా చేశారనుకోండి. అక్కడ మీకు ఒకవేళ ఇంప్లిమెంటేషన్ తెలియకపోయినప్పుడు పాస్ అని పెట్టుకుంటామనమాట. సరే ఒక్కసారి నేను దాన్ని ప్రాక్టికల్‌గా చేస్తే గాని మీకు అర్థమవ్వదు. సి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫర్ లూప్ ఏదో రాశాననుకోండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఓకే. ఒక 10 ఓకే. ఇప్పుడు నేను ఆ వస్తున్నటువంటి ఐటెమ్స్ ఏం చేయాలో నాకు తెలియట్లేదు. అప్పుడు ఏం చేస్తాననుకోనంటే పాస్ అని పెట్టి సింపుల్‌గా వదిలేస్తాననమాట. ఓకే. ఈ విధంగా వదలడం వల్ల ఏం జరుగుతుందనుకోనంటే ఏం జరగదు. ప్రోగ్రామ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇక్కడ ఎర్రర్ ఎందుకొచ్చిందనుకోనంటే ఇక్కడ నేను కాల్ అని ఇవ్వలేదు అంతే. సో, కాల్ అని చేసి ఇప్పుడు మీకు చేస్తున్నాను చూడండి. ఇది మన యొక్క పై ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు రన్ అవుతుందనమాట అంతే. కానీ ఈ కిందున్నటువంటిది ఇది రన్ అయ్యింది కానీ ఏం జరగలేదు. ఎందుకంటే ఇక్కడ నేను పాస్ అనేది ఇచ్చేసాననమాట. సో, పాస్ అనేది ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ప్రోగ్రామ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. కాకపోతే ఏంటనుకోనంటే పాస్ అనేది ఒక ప్లేస్ హోల్డర్ వరకు అవుతుంది. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా మీరు ఇక్కడ ఏదైతే చేయాలనుకుంటున్నారో అది మీకు గుర్తొచ్చింది అనుకోండి. అప్పుడు ఈ పాస్ తీసేసి మీరేదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ మీరు రాస్తే సరిపోతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జస్ట్ ప్రింట్ చేయాలనుకున్నారనుకోండి. ఈ విధంగా ప్రింట్ చేసి వదిలేస్తారనమాట అంతే. ఇప్పుడు చూసుకుంటే ఈ విధంగా ప్రింట్ అవుతుందనమాట అంతే. అంతకనేం లేదు. సో, పాస్ అనేది ఏంటంటే ఇట్ జస్ట్ వర్క్స్ యాస్ ఏ ప్లేస్ హోల్డర్. ఓకే. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకొక డిక్షనరీ ఉంది. ఓకే. ఈ డిక్షనరీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్‌ని ఒక్కొక్కటిని తీసుకుంటున్నాను. ఇక్కడ నాకేం చేయాలో తెలియలేదు కాబట్టి జస్ట్ సింపుల్‌గా నేను పాస్ అని పెట్టేసాననమాట. ఓకే. ఇప్పుడేంటనుకోనంటే మనం ఇఫ్ చూసాము. అదేవిధంగా ఫర్ చూసాం. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిన్న ప్రోగ్రామ్ టు ప్రింట్ టోటల్ మార్క్స్. ఓకే. మీ యొక్క 10థ్ అవ్వచ్చు, ఇంటర్ అవ్వచ్చు. మీకేదైతే మార్క్స్ వచ్చాయో అవన్నిటిని ఒక లిస్ట్‌లో పెట్టండి. లిస్ట్‌లో పెట్టిన తరువాత ఫర్ లూప్‌ని ఉపయోగించి వాటినన్నిటిని మీరు సమ్ చేయండనమాట. ఓకే. ప్రింట్ ద సమ్ ఆఫ్ మార్క్స్ అనమాట. సో, ఇది మీ ఓన్‌గా ట్రై చేయండి. ట్రై చేసిన తరువాత అవుట్‌పుట్‌ని చూడండి. ఇప్పుడు మీకోసం నేనిది చేస్తాను. కానీ మీరు మాత్రం పాజ్ చేసి ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకే. ఇప్పుడేం చేద్దాం అనుకోనంటే సింపుల్‌గా వీటిని కామెంట్స్‌లో పెడదాం. ఓకే. ఇది మనకు అవసరం లేదు. ఓకే.
ఇది మన ప్రీవియస్ ప్రోగ్రామ్. ఓకే. దీన్ని కామెంట్‌లో పెట్టేసాను. మల్టీలైన్ కామెంట్ అది. ఓకే. మల్టీలైన్ కామెంట్‌లో పెట్టేసాం. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటే మార్క్స్ అనేది తీసుకుందాం. ఓకే. మనకి మ్యాథ్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ 50 వచ్చాయనుకుందాం. తర్వాత ఎన్విరానో అలా ఒక 6 సబ్జెక్ట్స్‌లో నాకు వచ్చినటువంటి మార్క్స్ అనమాట ఇవి. ఓకే. 6 సబ్జెక్ట్స్ అయిపోయా. 6 సబ్జెక్ట్స్ అవ్వలేదు. ఓకే. తర్వాత అందులో నాకు 98 వచ్చిందనుకుందాం. ఓకే. ఇప్పుడు నేనేం చేయాలంటే వీటిని సమ్ చేయాలి. ఓకే. సమ్ ఏ విధంగా చేస్తాను అనేది ఇప్పుడు నేను చూస్తాను. ఓకే. ఫస్ట్ ఏం చేద్దాము? ఒక్కొక్కటిని తెచ్చుకోవాలి. ఒక్కొక్కటిని తెచ్చుకొని వాటిని ఒక్కొక్కటిగా కలపాలి. అంతే కదా! సో, ఫర్ సో, అందుకోసం మనం ఏం చేద్దామంటే ఫస్ట్ వాటిని ట్రావర్స్ చేద్దాం. ఫర్ మార్క్ ఒక మార్క్ అంటే ఓకే. ఒక సబ్జెక్ట్‌లో వచ్చినటువంటి మార్క్ ఇన్ మార్క్స్. ఓకే. ఇప్పుడు వాటన్నిటిని తెచ్చుకుంటున్నాననమాట. సో, ఫస్ట్ 50 వస్తుంది. సో, 50ని నేను 67తో యాడ్ చేయాలి. ఆ తర్వాత వచ్చినటువంటి 50 + 67 యొక్క సమ్ 40కి యాడ్ చేయాలి. అలా ఒక్కొక్కటి యాడ్ చేయాలి. సో, అందుకోసం అలా చేయాలి అంటే ఇప్పుడు నేనేం చేయాలంటే ఫస్ట్ నేను ఒక వేరియబుల్‌ని తీసుకుంటాననమాట. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అనేటువంటి ఒక వేరియబుల్ తీసుకొని డిఫాల్ట్‌గా ఇందులో ఒక 0 వాల్యూ పెడతాననమాట. ఓకే. ఎందుకోసం అని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాననుకున్నట్టు నేను సమ్‌లోనికి సమ్ ప్లస్ సమ్‌లో ఎంత ఉంది 0. ఓకే. డిఫాల్ట్‌గా ఫస్ట్ 0 ప్లస్ మార్క్. సో, ఫస్ట్ టైమ్ మార్క్‌లో ఎంత ఉంటుంది? 50 ఉంటుంది. సో, 50 ప్లస్ 0. సో, ఈ 50 ప్లస్ 0 ఎంత? 50. సో, ఆ 50 అనేది ఇప్పుడు సమ్‌లో ఉంది. ఓకే. ఇది ఇప్పుడు ఫస్ట్ మనకి సమ్‌లోనే 50 ఉంది. బాగానే ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోనండి ఈ యొక్క లూప్ అనేది మళ్ళీ పైకెళ్తుంది. సో, మళ్ళీ పైకెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? మార్క్‌లోకి సెకండ్ వాల్యూ వస్తుంది 67. సమ్‌లో ఇంతకుముందు ఎంత ఉంది? 50. 50 ప్లస్ 67 137. ఆ 137 వచ్చేసి ఇప్పుడు సమ్‌లో ఉంటుందనమాట. అలా ఏం జరుగుతుంది అనుకోనంటే ప్రతి ఒక్కటి సమ్ అయ్యి అలాగా మొత్తం టోటల్ సమ్ అవుతుందనమాట. సో, టోటల్ సమ్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అనుకోనంటే ప్రింట్ సమ్. ఓకే. సింపుల్‌గా మనం టోటల్ సమ్ అని పెట్టేసి ఇక్కడ మనం సమ్‌ని ప్రింట్ చేస్తామనమాట. ఓకే. ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. చూసారా? టోటల్ సమ్ అనేది ఏం జరిగింది? 375 అనేది ప్రింట్ అయిపోయిందనమాట. చూసారా ఎంత సింపులో? ఓకే. సో, నెక్స్ట్ ఏంటి అనుకోనంటే వైల్ లూప్ అనమాట. వైల్ లూప్ ఆల్మోస్ట్ ఫర్ లూప్ లాగే ఉంటుందనమాట. కాకపోతే కొంచెం డిఫరెన్స్. మనకి ఫర్ లూప్ అనేది ఏం చెప్పాను? డెఫినిట్ ఇటరేషన్ అంటే మీకు డెఫినిట్‌గా ఇన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ 10 టైమ్స్ లేదంటే 100 టైమ్స్ ఇటరేట్ చేయాలని మీకు తెలిసినప్పుడు మీరు ఫర్ లూప్ అనేది ఉపయోగిస్తారు. అలా కాకుండా ఈ యొక్క వైల్ లూప్ ఏంటి అనుకోనంటే మీకు ఇండెఫినిట్ ఇటరేషన్ అంటే మీకు తెలియదు. యూ నెవర్ నో హౌ మెనీ నంబర్ ఆఫ్ టైమ్స్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనేదనమాట. సో, అలాంటప్పుడు మనం ఏంటంటే వైల్ లూప్‌ని ఉపయోగించుకుంటామనమాట. సో, దీని యొక్క సింటాక్స్ ఏంటి? వైల్ ఎక్స్‌ప్రెషన్ అనమాట. అక్కడ మనకి ఇన్ అదే ఫర్ తర్వాత వార్ తర్వాత ఇన్ తర్వాత మనకొచ్చినటువంటి సీక్వెన్స్ తర్వాత మనం కాలన్ పెట్టాం కదా! ఇక్కడ ఏంటంటే మనకి ఎక్స్‌ప్రెషన్ అనమాట. వైల్ తర్వాత ఒక ఎక్స్‌ప్రెషన్. ఈ యొక్క ఎక్స్‌ప్రెషన్ అనేది ట్రూ అయిందనుకోండి బాడీ ఆఫ్ ద లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత మళ్ళీ వైల్‌లోకెళ్తుంది. మళ్ళీ ట్రూ అయిందనుకోండి మళ్ళీ ఎళ్తుంది. అలాగా ఇది ఫాల్స్ అయినంత వరకు అలాగా తిరుగుతూనే ఉంటుందనమాట. ఇది మీరు ఒకవేళ బై మిస్టేక్ లేదంటే ఒకవేళ ఇది ట్రై చేశారనుకోండి వైల్ పక్కన ట్రూ పెట్టేసారనుకోండి ఓకే. ట్రూ పెట్టేసి ఇక్కడ బాడీలో ఏదో ఒకటి ఇచ్చారనుకోండి, అది అలాగా కంటిన్యూయస్‌గా రన్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే మీరిక్కడ డిఫాల్ట్‌గా ట్రూ పెట్టేసారు కాబట్టి అది ఎప్పుడు ఫాల్స్ అనేది అవ్వదు. సో, మీరు ప్రోగ్రామ్ చేసినప్పుడు చాలా ఏమంటారు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలనమాట. ఓకే. సో, ఇదైతే సింటాక్స్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే దీని యొక్క ఫ్లో చూద్దాం. ఇది ఎలా ఉంటుందనుకోనంటే వైల్ లూప్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఇది ఏం చెక్ చేస్తుంది? ఆ యొక్క ఎక్స్‌ప్రెషన్ అనేది ట్రూ అయిందా కాదా? ఎక్స్‌ప్రెషన్ ట్రూ అనుకోండి స్టేట్‌మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. మళ్ళీ పైకొస్తుంది. మళ్ళీ ట్రూ అనుకోండి స్టేట్‌మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. మళ్ళీ పైకొస్తుంది. అలా కాకుండా ఎక్కడైనా ఒక దగ్గర ఫాల్స్ అయిందనుకోండి విల్ కమ్ ఔట్ ఆఫ్ ద లూప్ అనమాట. అంతే చాలా సింపుల్. ఓకే. సో, ఇప్పుడేం చేద్దాం అనుకున్నానంటే సింపుల్‌గా ఒక 2 ప్రోగ్రాములు చేద్దాం. 2 ప్రోగ్రాములు చేస్తే మనకి వైల్ గురించి మొత్తం అర్థమైపోతుందనమాట. సరే. అందులో ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి అనుకోనంటే 1-10 నంబర్స్ ప్రింట్ చేయడం. ఓకే. సో, ఏం చేద్దాం? ఇది మన యొక్క ఫర్ లూప్ కదా! ఇప్పుడు ఒక్కసారి దీన్ని మనం కామెంట్ చేసేద్దాం. కామెంట్ చేసేసిన తర్వాత మనం వైల్ లూప్ అనేది చూద్దాం. ఓకే. సో, మనం ఏం చేయాలి? 1-10 వరకు ప్రింట్ చేయాలి. సో, వైల్ ఇక్కడ మనం ఒక ఎక్స్‌ప్రెషన్ ఇస్తాం. ఆ ఎక్స్‌ప్రెషన్ అనేది ట్రూ అయితే లోన స్టేట్‌మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అని చెప్పాను కదా! సో, ఇక్కడ మనం ఏం చేద్దాం అనుకోనంటే ఫస్ట్ మనం ఒక వేరియబుల్ తీసుకుంటామనమాట. సో, ఆ వేరియబుల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఆ వేరియబుల్‌లో నేను 1 పెడతాను. ఎందుకంటే నాకు 1-10 వాల్యూస్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి. సో, కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం ఏం చేస్తాను? i లెస్ దాన్
10 అని పెడతాననమాట. ఓకేనా? వైల్ ఐ లెస్ దెన్ 10. ఐలో ఎంతుంది ఇప్పుడు 1 ఉంది. సో, 1 అనేది 10 కన్నా చిన్నదే గదా! సో, 10 కన్నా చిన్నదే కాబట్టి ట్రూ. సో, ట్రూ కాబట్టి ఏంటి అనుకోనంటే ప్రింట్ ఐ. ఐలో ఏముంది 1 ఉంది. సో, 1 అనేది ప్రింట్ అయిపోయింది. సో, ప్రింట్ అయిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఇప్పుడు వైల్‌లోకెళ్తుంది. సో, వైల్‌లోకెళ్ళిన తర్వాత ఐలో ఎంతుంది? 1 ఉంది. సో, 1 అనేది ట్రూ. 1 అనేది 10 కన్నా చిన్నది. అది కూడా ట్రూ. సో, మళ్ళీ 1 అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ పైకెళ్తుంది. మళ్ళీ 1 లెస్ థాన్ 10. సో, మళ్ళీ 1 ప్రింట్ అవుతుంది. కానీ మనకు కావాల్సింది అది కాదు. 1, 2, 3 అలా ఇంక్రిమెంట్ అవ్వాలి. సో, ఇంక్రిమెంట్ అవ్వాలి అంటే ఏం చేయాలనుకున్నానంటే ప్రింట్ చేసిన తరువాత దాన్ని ఇంక్రిమెంట్ చేస్తామనమాట. ఎలా ఇంక్రిమెంట్ చేస్తాము? ఐలో ఉన్నదాన్ని 1తో ఇంక్రిమెంట్ చేసి దాన్ని మళ్ళీ ఐలో పెట్టాం. అంటే ఏమవుతుంది? ఇప్పుడు ఐలో 2 ఉన్నట్టు. సో, అప్పుడేం జరుగుతుంది? సెకండ్ టైమ్ వచ్చినప్పుడు 2 లెస్ థాన్ 10 అంతే కదా! సో, 2 లెస్ థాన్ 10 కాబట్టి ట్రూ అవుతుంది. సో, ట్రూ అయింది కాబట్టి ఇక్కడ 2 అనేది ప్రింట్ అయింది. 2 అయిన తర్వాత మళ్ళీ ఏమి ఇంక్రిమెంట్ అయింది. సో, ఇంక్రిమెంట్ ఏంటంటే ఐలో నుంచి ఇప్పుడు 3 వస్తుందనమాట. సో, ఆ విధంగా ఏంటి అనుకోనంటే మనం వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగా ఎప్పుడైతే ఐ వాల్యూ అనేది 10 అవుతుందో, 10 అయినప్పుడు ఏమవుతుంది? 10 లెస్ థాన్ 10 ఫాల్స్. 10 లెస్ థాన్ 10 కాదు కదా! 10 ఈక్వల్ టు 10 అయితే ట్రూ. కానీ 10 లెస్ థాన్ 10 అంటున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనకి 1 నుంచి 9 వరకే ప్రింట్ అవ్వాలి బేసికల్‌గా. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. చూసారా? 1 నుండి 9 వరకు ప్రింట్ అయింది. మీకు 1 నుంచి 10 వరకు కావాలనుకోండి ఐ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10తో ఈక్వల్ అయినా కూడా ప్రింట్ చెయ్యు అని చెప్పాం కాబట్టి 1 నుంచి 10 వరకు అనేది ప్రింట్ అయిందనమాట. చూసారా? మనం సింపుల్‌గా వైల్ లూప్‌ని ఉపయోగించి ప్రింట్ చేసామనమాట. ఓకే. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అనుకోనంటే మనం చిన్నప్పుడు బుక్ క్రికెట్ ఆడేవాళ్ళం. అంతే కదా! మనకు బుక్ ఉంటుంది. ఆ బుక్‌లో ఏదో ఒక మధ్యలో పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసిన తర్వాత కింద మనకి ఆ బుక్ ఆ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్‌లో ఉన్నటువంటి నంబర్, ఆ నంబర్‌లో ఉన్నటువంటి 2 డిజిట్స్ అయితే ఆ లాస్ట్ నంబర్ అనేది మన యొక్క స్కోరు. ఇది మనం చిన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆడే ఉంటాం. ఓకే. దానికోసం ఒక చిన్న ప్రోగ్రామ్ వైల్ లూప్ ఉపయోగించి ఒక చిన్న ప్రోగ్రామ్ చేసి మనం ఒకసారి చూద్దాం. ఓకే. సో, ఇప్పుడేంటి మనకి ఈ యొక్క ప్రోగ్రామ్ కావాల్సినటువంటి స్టేట్మెంట్స్ ఏంటేంటి? కన్సిడర్ యూ హావ్ ఎ బుక్ ఆఫ్ 30 పేజెస్. ఓకే. మన దగ్గర ఒక బుక్ ఉంది. ఆ బుక్‌లో ఒక 30 పేజీలున్నాయి. ఫ్లిప్ ద బుక్ టిల్ యూ గెట్ 500 అలాగ మనం ఆహ్, ఫ్లిప్ చేస్తుంటామనమాట. అలాగా మనకి 500 స్కోర్ వచ్చినంత వరకు కూడా మనం ఫ్లిప్ చేస్తుంటామనమాట. 500 వస్తే మనకి గేమ్ కంప్లీట్ అయిపోయిందనుకుందాం. ఓకే. నేనొక్కడినే ఆడుతున్నాననుకుందాం. ప్రింట్ ఆల్ ద వాల్యూస్ అంటే స్కోర్స్. అంటే ప్రతిసారి నేను ఫ్లిప్ చేస్తున్నాను కదా! సో, ఫ్లిప్ చేసినప్పుడు ఏ స్కోర్ వచ్చిందో ఆ స్కోర్ అయితే వాళ్ళకి చూపించాలి. ప్రింట్ నంబర్ ఆఫ్ ఫ్లిప్స్ టేకెన్ టు కంప్లీట్ 500 స్కోర్. ఆ విధంగా 500 స్కోర్ కంప్లీట్ చేయడానికి ఎన్ని సార్లు నువ్వు బుక్‌ని ఫ్లిప్ చేశావు అనేది కూడా వాళ్ళకి చెప్పాలనమాట. సో, దీనికోసం మనం ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే ఒక ప్రోగ్రామ్ రాద్దామనమాట. ఓకే. ఇప్పుడు మన దగ్గర 30 పేజెస్ బుక్ అయితే ఉంది. బాగానే ఉంది. అంటే ఏంటి 1 నుంచి 30 నంబర్‌లు ఆ బుక్‌లో ఉంటాయి. ఓకే. అంటే ఏంటి మనం ప్రతిసారి బుక్‌ని ఫ్లిప్ చేసినప్పుడు 1 నుంచి 30 లోపు ఏదైనా రావచ్చు. అంతే కదా! సో, కాబట్టి ఏంటి అనుకోనంటే రాండమ్‌గా 1 నుంచి 30లో ఏదో ఒక వాల్యూ వస్తది కాబట్టి ఒక లైబ్రరీ గురించి చెప్పాలనమాట. ఆ యొక్క లైబ్రరీ ఏంటి అనుకోనంటే రాండమ్. సో, రాండమ్ అనేటువంటి ఒక లైబ్రరీ ఉపయోగించి మనం ఏంటి అనుకోనంటే రాండమ్‌గా కొన్ని నంబర్స్‌ని తెచ్చుకోవచ్చనమాట. అది ఎలా అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. మీకు ఇంతకుముందు డేట్ టైమ్ అనేటువంటి ఒక లైబ్రరీ ఉపయోగించి కరెంట్ ఇయర్ ఏ విధంగా తెచ్చుకోవాలనేది చూపించాను కదా! సిమిలర్‌గా ఇక్కడ ఏంటి అనుకోనంటే రాండమ్ నంబర్స్ అనమాట. అదేంటి అనుకోనంటే ఇంపోర్ట్ రాండమ్. సో, రాండమ్ అనేటువంటి ఒక లైబ్రరీ మనకుందనమాట. ఓకే. సో, ఇప్పుడు నేను దీన్ని ఉపయోగిస్తాను. సరే దానికన్నా ముందు ఏం చేస్తానంటే సింపుల్‌గా మనం పై వ్రాసినవి ఒక్కసారి కామెంట్‌లో పెట్టేద్దాం. ఓకే. సూపర్ కదా! ఇప్పుడు ఏం చేస్తున్నాను రాండమ్ అనేటువంటి లైబ్రరీ ఉపయోగించుకొని ఏం చేద్దాం అనుకోండి జస్ట్ ప్రింట్ చేద్దాం. రాండమ్ డాట్ రాండ్ ఇందులో చాలా ఉంటాయి. మనకి ఇంటిజర్ కావాలి కాబట్టి రాండ్ ఇంట్ అనమాట. సో, రాండ్ ఇంట్ అని పెట్టిన తర్వాత ఇందులో నేను నాకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నంబర్స్ కావాలో దాన్ని స్పెసిఫై చేస్తాననమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 నుంచి 20 లోపు ఏదైనా నంబర్స్ కావాలి అనుకుందాం. ఓకే. ఇప్పుడు ఒకసారి దీన్ని నేను రన్ చేస్తాను. చూసారా 19 వచ్చింది. మళ్ళీ రన్ చేస్తాను. 15 వచ్చింది. 2 వచ్చింది. 19 వచ్చింది. 10 వచ్చింది. 2 వచ్చింది. మళ్ళొకసారి 13 వచ్చింది. ఇక్కడ చూసారా ఏం జరుగుతుంది అనుకోనంటే 1 నుంచి 20 లోపు ఇక్కడేంటంటే
ఒకటి కూడా రావచ్చు. ఒకటనేది ఇంక్లూడెడ్ అనమాట. అదేవిధంగా 20 కూడా ఇంక్లూడెడ్ అనమాట. ఈ యొక్క ర్యాండింట్లో 1, 20 కూడా రావచ్చు. సో, ఇప్పుడు మనకేంటంటే మన యొక్క ఫస్ట్‌ది మనకి వచ్చేసింది. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? యూ హావ్ ఏ బుక్ ఆఫ్ 30 పేజెస్. ఓకే. ఎవరో ఒకరు బుక్‌ని ఫ్లిప్ చేస్తున్నారు. సో, బుక్‌ని ఫ్లిప్ చేస్తున్నారు కాబట్టి 1-30 లోపు ఏదైనా రావచ్చు. సో, కాబట్టి ఇక్కడ నేను 31 అనుకోండి. నాకు ప్రతిసారి నేను బుక్‌ని ఫ్లిప్ చేస్తున్నప్పుడు ఏదో ఒక నంబర్ అనేది వస్తుంది. సో, మన యొక్క ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. అంటే మనం ఒక నంబర్‌నైతే తెచ్చుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఆ విధంగా వచ్చినటువంటి నంబర్ అనేది 500 అయినంత వరకు కూడా మనము బుక్‌ని ఫ్లిప్ చేస్తూ ఉండాలి కదా! సో, కాబట్టి ఏంటి అనుకోనంటే, ఇక్కడ నేనేం చేస్తాను అనుకోనంటే, వైల్ ఓకే. నేను ఒక సమ్‌ని మెయింటైన్ చేసుకుంటాననమాట. ఓకే. సమ్ కాదు స్కోర్ ఓకే. స్కోర్‌లో డిఫాల్ట్‌గా 0 పెడతాననమాట. ఓకే. ఫస్ట్ టైమ్ నేను బుక్‌ని అది ఫ్లిప్ చేయలేదు కదా! అప్పుడు నాకు 0 ఉంటుంది. ఏమేం చేస్తాను, ఈ యొక్క స్కోర్ యొక్క వాల్యూ అనేది 500 కన్నా తక్కువుందో లేదో చెక్ చేస్తాను. అంటే 500 కంప్లీట్ అవ్వనంత వరకు కూడా నేను బుక్‌ని ఫ్లిప్ చేస్తూనే ఉండాలి. అంతే కదా! సో, ఇక్కడేం చేస్తాను ఫస్ట్ నేను ఫస్ట్ టైమ్ బుక్‌ని ఫ్లిప్ చేస్తున్నాను. అప్పుడు ఏదో ఒక నంబర్ వస్తుంది. రాండమ్ డాట్ రాండింట్ ఓకే కదా! సో, రాండింట్ 1-30 అంతే కదా! 1-30లో ఏదో ఒక నంబర్ అనేది నాకొచ్చిందనమాట. సో, అది నాకు కరెంట్ ఇప్పుడొచ్చినటువంటి వాల్యూ. దాన్ని నేను స్కోర్ వాల్యూ అనేటువంటి ఒక వేరియబుల్‌లో పెట్టాననుకుందాం. ఓకే. ఇప్పుడేం చేస్తాను, దీన్ని నా యొక్క స్కోర్‌కి అప్‌డేట్ చేస్తాను. అంతే కదా! ఫస్ట్ టైమ్ నేను ఫ్లిప్ చేయక ముందు 0 ఉంటుంది. ఇప్పుడు నేను ఫ్లిప్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 9 వచ్చిందనుకుందాం. ఓకే. సో, 9 వస్తే ఇప్పుడేం జరుగుతుంది? ఇక్కడ మీరు కన్సిడర్ చేసుకోండి. ఒకవేళ 1-30 పేజెసే ఉన్నాయి కాబట్టి, మీకు ఒకవేళ 20 వచ్చినా కూడా 20నే కౌంట్ చేసుకుంటాననమాట. ఓకే. అలా. సో, ఫస్ట్ టైమ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 వచ్చిందనుకోండి. ఆ యొక్క 10ని నేను స్కోర్‌లో అప్‌డేట్ చేయాలి. సో, స్కోర్ ప్లస్ స్కోర్ వాల్యూ. ఓకే. ఇప్పుడు నా యొక్క స్కోర్ ఎంతుంటుంది? 10 ఉంటుంది కదా! అలా అనమాట. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనుకోనంటే, లాస్ట్‌కి ఏం చేస్తాను? ప్రింట్ ఓకే. ఏమని ప్రింట్ చేస్తాను? స్కోర్ వాల్యూ. సో, లాస్ట్‌కొచ్చినటువంటి స్కోర్ వాల్యూ ఎంతనేది ప్రింట్ చేద్దాం. కానీ మనకు కావాల్సిందేందో ఒకసారి చూద్దాం. ప్రింట్ ఆల్ ద వాల్యూస్, ఆల్ ద స్కోర్స్. ఓకే. అంటే మనం ప్రతిసారి ఫ్లిప్ చేసినటువంటి వాల్యూస్ అన్నిటిని కూడా ప్రింట్ చేయమని చెప్తుంది. సో, అందుకోసం ఏం చేస్తానంటే లిస్ట్‌ని మెయింటైన్ చేసుకుందాం. ఓకే. స్కోర్ ఇన్ఫో అనుకుందాం. స్కోర్ ఇన్ఫో అని చెప్పేసి డిఫాల్ట్‌గా ఒక ఎంప్టీ లిస్ట్‌ని తీసుకున్నాను. డిఫాల్ట్‌గా ఒక ఎంప్టీ లిస్ట్‌ని తీసుకున్నాను కదా! ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రతిసారి కూడా ఓకే. ప్రతిసారి ఏం చేస్తాననుకోనంటే, నేను ఆ యొక్క స్కోర్ ఇన్ఫో లిస్ట్‌లోకి ఏం చేస్తాను, కొత్తగా నేను ఫ్లిప్ చేస్తే వచ్చినటువంటి వాల్యూని అందులోకి పెడతాననమాట. సో, మీకు ఆల్రెడీ లిస్ట్ అనేటువంటి డాటా టైప్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక మెథడ్ చెప్పాను. అపెండ్ అనేటువంటి మెథడ్. అపెండ్ అనేటువంటి మెథడ్ ఏం చేస్తుంది, లిస్ట్‌లోకి కొత్త ఐటెమ్‌ని లాస్ట్‌లోకి ఇన్సర్ట్ చేస్తుంది. ఓకే కదా! సో, అపెండ్ అనే దాన్ని ఉపయోగించుకొని ఆ యొక్క స్కోర్ వాల్యూని అందులో పెడతాననమాట. సో, ఫస్ట్ టైమ్ మీరు 10 ఫ్లిప్ చేశారనుకోండి, ఆ లిస్ట్‌లోకి 10 యాడ్ అవుతుంది. సెకండ్ టైమ్ 9 ఫ్లిప్ చేశారనుకోండి, ఆ లిస్ట్‌లోకి 9 యాడ్ అవుతుంది. సో, ఆ విధంగా ప్రతి ఒక్కదాన్ని యాడ్ చేసి నేను పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు అవుట్‌పుట్‌లో వాడు అదే చెప్తున్నాడు. ప్రింట్ ఆల్ ద వాల్యూస్ అంటున్నాడు. సో, కాబట్టి నాకు లాస్ట్‌లో అది ఉపయోగపడుతుంది. అదే విధంగా ఏమన్నాడంటే ప్రింట్ నంబర్ ఆఫ్ ఫ్లిప్స్ టేకెన్ టు కంప్లీట్ ద 500 స్కోర్. ఓకే. అది కూడా నేను చేయొచ్చు. సరే. ఇక్కడ నేను ఏమని రాస్తాను అనుకోనంటే, ఫస్ట్ టోటల్ ఫ్లిప్స్. ఓకే. టోటల్ ఫ్లిప్స్. టోటల్ ఫ్లిప్స్ నాకెలా వస్తాయి? ప్రతి ఒక్క ఐటెమ్‌ని నేను స్కోర్ ఇన్ఫో అనేటువంటి లిస్ట్‌లో యాడ్ చేస్తున్నాను. అంటే ఎన్ని సార్లు ఫ్లిప్ చేస్తున్నానో ఆ వాల్యూ నాకెలా వస్తుంది? ఈ యొక్క స్కోర్ ఇన్ఫో లిస్ట్ మీద నేను లెంగ్త్‌ని ఫైండ్ చేశాననుకోండి. అప్పుడు నాకొచ్చేస్తుంది. అంతే కదా! నేను ఒకవేళ ఒక 30 టైమ్స్ ఫ్లిప్ చేశాననుకోండి, నాకు 30 ఐటెమ్స్ ఆ లిస్ట్‌లోకి యాడ్ అవుతాయి కాబట్టి, దాని మీద నేను లెంగ్త్ ఆఫ్ స్కోర్ ఇన్ఫో అనేది అన్నాననుకోండి, అప్పుడు నాకు సింపుల్‌గా ఎన్ని సార్లు ఫ్లిప్ చేశాను అనేది నాకొచ్చేస్తుంది. సో, నాకు టోటల్ ఫ్లిప్స్ అనేవి వచ్చేసాయి. ఓకే. తర్వాత ఏం చేయాలి? ప్రింట్ నంబర్ ఆఫ్ ఫ్లిప్స్ టేకెన్ అన్నాడు. ఓకే. అదైతే మనం ఇప్పుడు చేసేసాం. ప్రింట్ ఆల్ ద స్కోర్స్. ఓకే. అది ఎలా ప్రింట్ చేస్తాను? సింపుల్‌గా స్కోర్ ఇన్ఫో అంతే కదా! స్కోర్ ఇన్ఫో. ఓకే. ఇప్పుడు ఒక్కసారి మనం రన్ చేసి చూద్దాం. ఓకే. ఏమైంది? 30 ఈ 30 ఎక్కడి నుండొచ్చింది? ఇది మనకు అవసరం లేదు. ఓకే. రాండమ్ నంబర్ ఇంకొకసారి రన్ చేద్దాం. ఏమనొచ్చింది? టోటల్ ఫ్లిప్స్ 35 ఫ్లిప్స్ అయ్యాయి.
ఓకే. ఆ ఫ్లిప్స్ ఏంటి అనుకోనంటే ఫస్ట్ టైమ్ ఫ్లిప్ చేసినప్పుడు అంట 15 వచ్చిందంట. సెకండ్ టైమ్ 10 వచ్చింది. అలా ప్రతీదీ వచ్చిందనమాట. ఓకే. ఆ ప్రతీదీ వచ్చినటువంటి సమ్ గూడా మనం ప్రింట్ చేయొచ్చు. ఏందది స్కోర్‌లో ఉంది కాబట్టి. ఓకే. ఇప్పుడొకసారి చూద్దాం. చూసారా 500 వచ్చింది సమ్. కరెక్ట్ 500. ఇక్కడ చూసారా 508 వచ్చింది. ఓకే. టోటల్‌గా 36 ఫ్లిప్స్ అనేవి తీసుకున్నాయి. సో, మీరిక్కడ బాగా గమనిస్తే ఇక్కడ నేను వైల్ ఉపయోగించడానికి కారణం ఏంటి అనుకోనంటే, ఈ యొక్క 500 స్కోర్ వస్తాది, ఎన్ని ఫ్లిప్స్ తర్వాత వస్తదో నాకు తెలీదు. ఎందుకంటే రాండమ్ నంబర్‌ని మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి, ఏ టైంలో మనకి 500 స్కోర్ వస్తుందో తెలీదు కాబట్టి నేనిక్కడ వైల్ అనేది ఉపయోగించాననమాట. సో, ఆ విధంగా మీకేంటంటే మీకొచ్చినటువంటి రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీకు అర్థమైపోతుంది. ఫర్ ఉపయోగించుకోవచ్చా? లేదంటే వైల్ ఉపయోగించుకోవచ్చా అని చెప్పేసి. ఓకే. సో, ఇదంతా ఏంటి అనుకోనంటే వైల్ లూప్ గురించి. అండ్ మనం ఫర్ లూప్ చేసినప్పుడు బ్రేక్, కంటిన్యూ అండ్ పాస్ చెప్పాను కదా! సేమ్ కాన్సెప్ట్ మీరు వైల్ లూప్‌లో కూడా ఉపయోగించుకోవచ్చనమాట. అండ్ వైల్ లూప్‌లో వాటితో పాటుగా మనకి ఎన్యూమరేటివ్, ఇటరేట్ ఐటెమ్ ఇట్లా చాలా చాలా ఉన్నాయన్నమాట. సార్టెడ్, రివర్స్‌డ్ అని చెప్పేసి చాలా ఉంటాయి. ఇప్పుడు అవన్నీ మనం డిస్కస్ చేసుకుంటే ఇంకా చాలా టైం పట్టేస్తుంది. కాకపోతే ఏంటంటే మీకు ప్రాజెక్ట్‌లో వచ్చినటువంటి రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఆటోమేటిక్‌గా ఏది యూజ్ చేయాలనేది మీకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతుందన్నమాట. ఓకే కదా! సో, ఇదేంటనుకోనంటే టోటల్‌గా మనకి పైథాన్‌లో కంట్రోల్ ఫ్లోస్ గురించి మొత్తం డిస్కస్ చేశామన్నమాట. ఓకే కదా! సో, వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే చిన్న బ్రేక్ చిటికలో వచ్చేస్తా.